Welcome everyone to one more podcast from RKIT Labs. In today's podcast, we have Sudhir, who is passed out graduate from IMU and working with Infosys as principal AI consultant since last 8 years and is based out of UK. Sudhir, a warm welcome to RKIT Labs podcast. Can you please introduce about yourself, me current IT experience, Kani, and what exactly you're doing in your current designation? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రవీందర్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా కొంచెం బ్యాక్గ్రౌండ్ గురించి ఇవ్వాలంటే సేమ్ నేను అందరిలాగా ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయ్యి 2 ఇయర్స్ ఇన్ఫోసిస్లో డెవలపర్గా పనిచేశాను. అండ్ పోస్ట్ దాట్ అగైన్ నేను హయ్యర్ స్టడీస్ కోసం ఐఎంయూకి వెళ్ళి అక్కడ మేనేజ్మెంట్ స్టడీస్ కంప్లీట్ చేసి మళ్ళీ దాని తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో అగైన్ ఇన్ఫోసిస్కే కన్సల్టెంట్గా వచ్చాను అనమాట. నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు ఇన్ఫోసిస్ సెకండ్ స్టింట్లో, మోర్ దెన్ 10 ఇయర్స్. సో లాస్ట్ 10 ఇయర్స్ నా రోల్ ఏంటంటే బేసికల్గా మనం ఇప్పటిదాకా ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటాం చూసాం కదా, చాలామంది యూ మస్ట్ హావ్ ఇంటరాక్టెడ్ విత్ ప్రాజెక్ట్స్ తెచ్చుకునే వాళ్ళ గురించి. బట్ ప్రాజెక్ట్స్ తెచ్చుకునే ముందు దర్ ఇస్ ఎ వన్ స్టెప్ బిఫోర్ దట్ వాట్ యూ కాల్ ఎస్ ఎ డీల్ అడ్వైజరీ. అంటే ఒక డీల్ని మనం క్లయింట్ దగ్గర నుంచి ఎలా తెచ్చుకుంటాం, ఆ క్లయింట్కి మనం మనలాగా ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో అలా చాలా కంపెనీస్ పిచ్ చేస్తాయి అనమాట, మేము చేయగలుగుతాం అదే ప్రాజెక్ట్ని ఎట్ సర్టన్ కాస్ట్ అలా అని. సో అలాంటి వాటిలలో నా ఎక్స్పోజర్ అంతా హౌ వి గో టు ఎ క్లయింట్, హౌ వి విన్ ఎ డీల్, హౌ వి గెట్ ద డీల్ అండ్ హౌ వి గివ్ ఇట్ టు డెలివరీ టీమ్స్. అంటే ఆ సైడ్ ఆఫ్ ద వాళ్ళు ప్రిడామినెంట్గా వర్క్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ప్యారలల్గా నేను చాలా కన్సల్టింగ్ అసైన్మెంట్స్, ఇంతకుముందు మనకి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఉండేవి, డిజిటల్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి, ఇప్పుడు ఏఐ వచ్చింది, జెన్ ఏఐ వచ్చింది కదా. సో ఆల్ డిజిటల్ రిలేటెడ్ న్యూ ఏజ్ టెక్నాలజీస్లో నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ అడ్వైజ్ మొత్తం యూరోప్ అండ్ యూకే క్లయింట్స్కి. ఐ డూ లాట్ ఆఫ్ అడ్వైజరీ వర్క్ అలాంగ్ విత్ ద డీల్ అడ్వైజరీ వర్క్ ఐ డూ. బట్ నా వర్క్ ప్రిడామినెంట్లీ అంతా బీపీఎం ఫోకస్డ్. అంటే బేసికల్గా నీకు కస్టమర్ సపోర్టు కానీ హెచ్ఆర్ సర్వీసెస్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ వాట్ యూ కాల్ ఎస్ బీపీఓ ట్రెడిషనలీ. సో ఆ ఏరియాలో నా ఎక్స్పర్టైజ్ అనమాట. దాంట్లో టెక్నాలజీస్ని ఎలా తీసుకురాగలుగుతాం, ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఎలా కొత్త విధానాలుగా మనం యూజ్ చేసుకొని కొత్త కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొస్తాం క్లయింట్కి అనేది నా ఎక్స్పర్టైజ్ అనమాట. Great. Good to hear, Sudhir. That's a very good journey. So, me, own experience, so because right now you're working as a principal consultant, Sudhir. Uh, Current market, look, there's a lot of trend or buzzword going on the AI. So, AI, gani, Gen A adoption low, what are the biggest challenges companies are facing? Is it on the tech readiness, like the talent readiness, or it's change management? What are the major challenges? సి రవీందర్, ఇఫ్ నువ్వు ప్రజెంట్గా మార్కెట్లో చూస్తుంటే చాలామంది ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనమాట ప్రతి కంపెనీలో. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు టెక్. దట్ కుడ్ బి ఎనీ ఏఐ. ఓకే. సో ఎవ్రీ కంపెనీకి దే వాంట్ గెట్ ఇన్ టు ఏఐ జర్నీ. సో దేర్ ఇస్ నో డెత్ ఆఫ్ టెక్నాలజీ. Hmm. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఆ టెక్నాలజీకి నీకు రైట్. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు నువ్వు ఒక మార్కెట్లోకి వెళ్ళి నాకు ఒక చిన్న మార్కెటింగ్ డిజైన్ చేయడం టూల్ కావాలనుకో, నీకు 100 ఆప్షన్లు ఉంటాయి మార్కెట్లో. బట్ నీ కంపెనీకి ఏది రైట్ ఆప్షన్? సో అలా చాలామంది ఏంటంటే చాలా చాలా ఏ కొంటున్నారు. సో ఎలా రైట్ స్ట్రాటజీ ఏంటి అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే నువ్వు ప్రతి ఒక పెద్ద $1 బిలియన్ కంపెనీ తీసుకుంటే ప్రతి ఆర్గనైజేషన్ ఒక కంపెనీ దగ్గరికి వెళ్తుంది, 10 ఏ టూల్స్ తెచ్చుకుంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒక 20-30 ఏ టూల్స్ అయిపోతున్నాయి. ఇట్స్ డూప్లికేసీ. అదే బేసికలీ ఒక వర్క్కి 4-5 టూల్స్ ఉంటాయి. సో దాన్ని ఎలా వాడుకుంటాం అనేది తెలియదు. అదొక పెద్ద బ్యాక్లాగ్ చూస్తున్నాం. చాలా ఏమంటారంటే ఏఎస్ ప్రాబ్లం అనమాట. అంటే బేసికల్ చాలా టూల్స్ వచ్చేసి ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. సెక సెకండ్ బాటిల్ నెక్ ఏం చూస్తున్నామంటే, బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఐ విల్ సే ఇస్ ద టాలెంట్. ఓకే. టుడే మనకి ఏ కంపెనీ అయినా సక్సెస్ఫుల్ అని ఆర్ సక్సెస్ఫుల్ కాలేదని చెప్పడానికి ఇట్స్ ద ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఏఐ. అండ్ ఏఐకి ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద టాలెంట్. టుడే ఇప్పుడు నీకు టాలెంట్ ఉంది, ఇప్పుడు నీకు పీపుల్ ఉన్నారు. పీపుల్ ఎలా ఉన్నారంటే, ఒక నేను ఏఐ వాడుకోగలుగుతాను, డే టు డే వర్క్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఏఐ యూస్ చేసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు, నా బిజినెస్ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలా చేసుకోవచ్చు అన్నప్పుడు ఏఐ అనేది క్రిటికల్. కాకపోతే ఏమవుతుందంటే టాలెంట్ రెడీనెస్ లేదనమాట. ఏంటంటే కొందరు ఏఐ ఎలా వాడాలని భయపడుతున్నారు. కొన్ని భయాలు ఉన్నాయి. ఎలా నా ఏఐ రీప్లేస్ చేస్తుందా, నన్ను తీసేస్తుందా, ఏమవుతుంది ఏఐ అనేది. సో ఇలాంటి చాలా అపోహలు ఉండటం వల్ల దెర్ ఇస్ నో రియల్ టాలెంట్ అనేది బోత్ సైడ్స్. ఒక బిజినెస్ సైడ్ నుంచి వాడుకోవడంలో రెసిస్టెన్స్ ఉంది. Mhm. డెవలపర్ సైడ్కి వస్తే కూడా చాలామంది డెవలపర్స్ న్యూ స్కిల్స్కి అడాప్ట్ అవ్వడం వల్ల చాలా గ్యాప్ ఉందన్నమాట. సో ఇట్స్ బోత్ ఫ్రెండ్స్, సప్లై అండ్ డిమాండ్. నువ్వు సప్లై ఏంటి క్రియేట్ చేస్తున్నావు, డిమాండ్ ఏంటి నీ బిజినెస్ యూజర్స్ వాడుకుంటావు. రెండిట్లో చాలా గ్యాప్ ఉందన్నమాట. సో నీకు అది నాట్ ఓన్లీ అట్ రూట్ లెవెల్లో,
ఇట్స్ అట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్స్ యాజ్ వెల్. సో నీకు టాలెంట్ రెడీనెస్ అనేది లేదు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిండ్రన్స్ అనమాట ఏ ప్రాజెక్ట్స్కి. అఫ్ కోర్స్ వన్స్ నువ్వు టాలెంట్ని మోటివేట్ చేస్తేనే ఆటోమేటిక్గా నీకు చేంజెస్ వస్తాయి. వర్క్ అంటే నీ వర్క్ ప్లేస్ చేంజ్ వస్తుంది, వర్క్లో చేంజ్ వస్తుంది కదా. దట్ రిక్వైర్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ చేంజ్ మేనేజ్మెంట్ ఎఫర్ట్. లెట్స్ ఒక ఏ లీడర్ అనేవాడు వెళ్ళి ఓకే ఇది ఏం కాదు నీకు, ఇది వాడుకుంటే నువ్వు బెనిఫిట్ అవుతావు అని చెప్పి అలా చేంజ్ తీసుకురావడం టైం పడుతుంది. బట్ బిగ్గెస్ట్ ఐ కెన్ సీ ద బ్యారియర్ ఈస్ ద వర్క్ ఫోర్స్. వాళ్ళు నువ్వు రెడీ చేయగలిగితే నాట్ ఓన్లీ అట్ అ జూనియర్ లెవెల్ టు ఏ సీనియర్ లెవెల్, ఈవెన్ అప్ టు లెవెల్ ఆఫ్ ఎ వీపీ. ఇప్పుడు వీపీ చెప్తాను ఐఎమ్ యూజింగ్ మై టు ఎవ్రీడే నా వర్క్లో అంటే ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది కదా. సో ఆ గ్యాప్ అనేది చాలా చూస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బాటిల్ నెక్ టుడే. ఓకే. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి వాట్ ఆర్ ద ఎంఎన్సీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ప్లానింగ్? అంటే ఈ టాలెంట్ రెడీనెస్ గ్యాప్ ఉంది కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యు ఆర్ అడాప్ట్? ఫస్ట్ థింగ్ కంపెనీస్ అన్నీ ఒకటి పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ తెలుసు కదా నీకు. పుష్ అంటే ఏంటిది, నువ్వు టాప్ లీడర్షిప్ నుంచి పుష్ చేస్తావు, నువ్వు చేయకపోతే నీకు జాబ్ ఉండదు, నీకు కేఆర్ఎస్ ఉండవు, నీకు ప్రమోషన్స్ ఉండవు అని. రైట్. సో అందుకే ఇప్పుడు ఒక రీసెంట్ న్యూస్ చూస్తున్నాం కదా, చాలా కంపెనీస్ లెట్స్ యాక్సెంచర్ ఒక కంపెనీ తీసుకుంటే న్యూస్ వచ్చింది, నేను ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసేస్తున్నాం బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీట్రైన్ దెమ్సెల్ఫ్ ఆన్ ఏఐ. సో దిస్ ఈస్ అ పుష్ స్ట్రాటజీ. బేసికలీ అందరి గోల్ షీట్స్లో ఒక లైన్ ఐటమ్ వచ్చేస్తుంది, నువ్వు ఏ వాడుతున్నావా లేదా. సో అది అలా పుష్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా దే ఆర్ క్రియేటింగ్ ఎకో సిస్టమ్. లెట్స్ దే ఆర్ రన్నింగ్ టాలెంట్ ఎల్ఎండి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు అనమాట, రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. ప్రతి చోట నీకు ఏంటంటే హ్యాకథాన్స్ ఉంటాయి, ఇంకా అన్ని కండక్ట్ చేస్తున్నారు, కంపెనీ చేస్తున్నారు. అది దట్స్ ఆల్ పుష్. ఫుల్ స్ట్రాటజీ అంటే నీలోంచి రావాలి. ఇట్స్ ఇప్పుడు నేను ఉన్నాను టుడే, 5 years ముందు నాకేంటి ఏ లేకపోతే ఎవరు పెద్ద అంత మాట్లాడేవాళ్ళు కాదు. టుడే పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఏ అంటున్నారు. సో నీకు నువ్వుగా ఎలాగా అప్గ్రేడ్ చేసుకోగలుగుతావు, నీ వర్క్ని నువ్వు ఎలా అప్గ్రేడ్ చేసుకోగలుగుతావు అనేది ఫుల్ స్ట్రాటజీ. దానికి అవెన్యూస్ చాలా ఉన్నాయి. అది నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్తే ఇండస్ట్రీలో ఉన్నాయి, బయటకు వస్తే నీకు యూడమీ కోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, నీ ఆర్కేటీ ల్యాబ్స్ లాంటి కంపెనీస్ చాలామంది వాళ్ళని యూనో సెల్ఫ్గా వచ్చిన అతనికి దే గివింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ దే మేకింగ్ హిమ్ మోర్ ప్రొడక్టివ్. సో దేర్ ఆర్ టూ స్ట్రాటజీస్ పీపుల్ ఆర్ యూజింగ్, పుల్ అండ్ పుష్. ప్రిడామినెంట్లీ పుష్ ఇప్పుడు కరెక్ట్గా బాగా చూస్తున్నాం, బట్ పుల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ లెర్నింగ్, ఓకే లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏఐ, హౌ ఇట్స్ గోన్ ఇంపాక్ట్ మీ అని లర్న్ చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ లర్నింగ్ ఇట్, బట్ ఇట్ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు కమ్ ఇన్ టు దట్ ప్లేస్. Right. And right now in the market to survive and safeguard your IT job, upskilling or upgrading with AI is very, very essential. Yes, So yes, the software engineers with AI knowledge will be replacing the one without AI knowledge. AI yes, అనేది is exactly. kind of catalyst. AI also just AI will not be replacing any employees, but the person is adopting AI. Because ఐటీలో మనం చూస్తుంటాం కదా, అవును. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మనం చూసుకుంటాం కదా మన పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ లో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ది పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. 1, 2, 3, 4 రేటింగ్ ఇస్తుంటే 4 విల్ బి ఎలిమినేటెడ్. ఇట్స్ ద Yes. సేమ్ థింగ్. దిస్ నథింగ్ డిఫరెంట్ దెన్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ ఐటీ. ఐటీ అంటే డెఫినెట్ గా లేఅవుట్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఐటీ. నో వన్ కెన్ Yes, అది ఓవర్. కామన్. సో యా యాజ్ యు సెడ్ ఏఐ వాడుకునేవాడు ఉండగలుగుతాడు, ఏఐ వాడుకోలేని వాడు వెళ్ళిపోతాడు అంతే. ఎస్, ఎస్. సో ఇట్స్ ఐటమ్ టు రియలైజ్, అడాప్ట్ అండ్ అప్స్కిల్. ఎస్, రైట్. సో ఎగ్జాక్ట్లీ. కంపెనీస్ లో వేరియస్ ప్రోగ్రామ్స్ గురించి మీరు చెప్పారు. వన్ వే ఇట్స్ అ గుడ్ సైన్ అండ్ డెఫినెట్ గా దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ అడాప్టింగ్ టు ఏఐ. నో మ్యాటర్ ఇన్ విచ్ ఇండస్ట్రీ ద పర్సన్ ఇస్, ఐటీయా, ఎస్. నాన్ ఐటీయా, హౌస్ వైఫా, ఫార్మరా, డజంట్ మ్యాటర్. అక్రాస్ ద గ్లోబ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఏఐ. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే నీకు ఫోన్ ఎలా బేసిక్ థింగ్, నీకు ఏఐ కూడా బేసిక్ థింగ్ అయిపోతుంది. ఇట్స్ లైక్ డే టు డే యూనో ఎసెన్షియల్ థింగ్. ఇంతకుముందు ఏంటి నువ్వు ఫోన్ లేకపోతే మనకి గడవదు అన్నట్టు ఉండేది కాదు. ఇప్పుడు ఫోన్ లేకపోతే ఐ కాంట్ గో, బయటికి వెళ్ళినప్పుడు నా పేమెంట్స్ వెళ్ళిన సిమిలర్ టుమారో ఏఐ విల్ ఆల్సో బికమ్ ద నార్మల్ థింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. లైక్ స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు ఎస్. స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ కూడా దర్ యూజింగ్ ది స్మార్ట్ ఫోన్. అందులో వాట్సాప్ వాడడం, యూట్యూబ్ వాడడము, మ్యాప్స్ ఎక్సెట్రా. సో ఒక నీకు 10 years తెలియకుండా ప్రతి ప్రోడక్ట్ ఇంటెలిజెన్స్ ఉంది కదా రవీందర్. లెట్స్ ఇఫ్ లుక్ అట్ యూట్యూబ్, నువ్వు చూసుకున్న దాన్ని బట్టి అది స్టార్ట్ ఆన్ గివింగ్ ద కంటెంట్ యాడ్స్ అని. సో నీకు తెలియకుండా చాలా ఏ వాడుతున్నావు టుడే. కాకపోతే ఏంటంటే నీకు తెలియదు, నెక్స్ట్ వచ్చే టైంలో ఏంటంటే నీకు మోర్ ఫ్రంట్లో వచ్చేస్తుంది అన్నమాట. లెట్స్ ఇప్పుడు నువ్వు రిలీజెస్ చూసావు అనుకో, కామెట్ బ్రౌజర్ అంటున్నారు, నీ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ మారిపోతుంది ఇప్పుడు. ఇంతకుముందు ఏంటంటే నాకు ఇది కావాలి అని సెర్చ్ చేసుకునేవాడు, ఇప్పుడు టైప్ చేస్తే నీకు ఆ బ్రౌజర్ సెర్చ్ చేసి పెట్టేస్తుంది. సో అలా నీ డే టు డే లైఫ్లో వస్తుంది. బట్ అఫ్కోర్స్ సేమ్ ఎంటర్ప్రైజ్లో రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఎంటర్ప్రైజ్ అనేది స్లైట్లీ డిఫరెంట్ కాంటాక్ట్స్. ఎందుకంటే నీకు అక్యురసీ ఎక్కువ ఉండాలి, మిస్టేక్ అనేది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో దెర్ ఆర్ సర్టన్ గాడ్ రైల్స్. ఓకే, కన్జ్యూమర్ ఏఐకి ఎంటర్ప్రైజ్ ఏఐకి కొంచెం డిఫరెన్స్ ఉంది. రైట్.
ఎంటర్ప్రైజ్ ఏఐకి వచ్చేటప్పటికి దేర్ ఇస్ సమ్ గాడ్ రైల్స్ అండ్ దేర్ ఇస్ అ డెప్త్ ఆఫ్ టాలెంట్. అంటే బేసికల్గా టాలెంట్ లేదనమాట. చాలా ఇప్పుడు 200 అంటున్నారు అన్నమాట, బిలియన్ మార్కెట్ ఉంది ఏఐకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్లో అని. నీకు అంత క్యాపిటల్ ఉన్నప్పుడు నీకు అంత పీపుల్ కూడా కావాలి. సో ఆ పీపుల్ కావాలంటే యూ హ్యావ్ టు రీస్కిల్ ఇట్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే నువ్వు ఎట్ ద టైం నువ్వు రీప్లేస్ చేయలేవు. ఇట్స్ ఓన్లీ అబౌట్ రీస్కిల్లింగ్ ఇట్. ఉన్న జనాలే నువ్వు ఎంత రీస్కిల్ చేయగలుగుతావు, ఎంత ఫాస్ట్ రీస్కిల్ చేయలేవు అనేది ఇంపార్టెంట్ ఎంటర్ప్రైజ్ ఏ సైడ్లో. అఫ్ కోర్స్ కన్స్యూమర్ వేర్ చూస్తున్నాం, బట్ ఎంటర్ప్రైజ్ టాలెంట్ ఇట్ విల్ టేక్ టైమ్, బట్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ అలాట్ ఆఫ్ మనీ. ఎవ్రీ కంపెనీ ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే ఏదైనా యాన్యువల్ ఇప్పుడు చెప్తారు కదా, యాన్యువల్ రిజల్ట్స్ చెప్పినప్పుడు ఏఐ లేకుండా ఏ స్టేట్మెంట్ రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ కీవర్డ్ లేకుండా ఏది పాడ్కాస్ట్లు కానీ ఏది జరగట్లేదు. సో ఎంటర్ప్రైజ్ ఏఐ ఈజ్ పికింగ్ అప్ నౌ. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఫోకస్ ఆన్ రీస్కిల్లింగ్. ఓకే. ఇంకొక న్యూస్ ఎప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్లో, దట్ లే ఆఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు ఏఐ అని చెప్పేసి. సో వాట్ ఆర్ ద మేజర్ రోల్స్ దట్ విల్ బి ఇంపాక్టెడ్ డ్యూ టు ఏఐ ఇన్ ది ఐటీ ఫీల్డ్? సో నేను ఇంపాక్ట్ అనే బదులు నేను ఒక 3 ఏస్ గురించి చెప్తాను ఫస్ట్. ఓకే, నీకు 3 ఏస్లో 3 ఏస్ అంటారు కదా మనం. ఫస్ట్ ఏంటిది, ఇంతకుముందు ప్రిడామినెంట్గా వాట్ యూ కాల్డ్ యాజ్ అన్ అర్థమెటిక్ ఆర్ అల్గారిథమిక్ ఏఐ అనమాట. అంటే నీకు ఒక వర్క్ ఉంది, అది ప్రెడిక్ట్ చేయడమో లేకపోతే ఒక పర్టికులర్ టాస్క్ ఉంది, ఆ టాస్క్కి డేటా ఇచ్చామంటే ఏ వర్క్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏంటంటే ఏ అనేది వెరీ డేటా హెవీ, టైం టేకింగ్, పెద్ద పెద్ద ప్రాసెస్ లాగా ఉండదు అనమాట. ఏంటంటే నీకు డేటా సైంటిస్ట్ స్కిల్స్ కావాలి, నీకు ఒక డేటా ఇంజనీర్ రావాలి డేటా పైప్ లైన్స్ రావడానికి, నీకు ఒక డొమైన్ పర్సన్ రావాలి డేటా ఇవ్వడానికి. దిస్ ఇస్ బిగ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ డేటా వచ్చేది. ఇప్పుడు ఏమైంది, కొత్తగా జెన్ఏ మోడల్స్ రావడం వల్ల ఆ స్కిల్ సెట్ని డీస్కిల్ చేసింది అన్నమాట. ఇంతకుముందు ఒక డేటా సైంటిస్ట్ ఉండేవాడు ఒక మషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేయడానికి. ఇప్పుడు దాన్ని డీస్కిల్ చేసేసింది. బేసికల్గా నీకు ఒక ఏదైనా అల్గరిథం కావాలి, నీకు ఒక వర్క్ అంటే ఆల్రెడీ నీకు వెళ్ళి అజూలో చూస్తే 100 మోడల్స్ ఉంటాయి. నువ్వు హగ్గింగ్ ఫేస్కి వెళ్ళిన చాలా మోడల్స్ రెడీగా ఉన్నాయి. సో నీకు ఏం చేస్తుందంటే డేటా సైంటిస్ట్ని ఇట్లా అన్నిటి డీస్కిల్ చేసేసి నార్మల్ డెవలపర్ ఆల్సో కెన్ యూస్ దెమ్. యూ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దాట్. ఏంటంటే ఒక మోడల్ ఎలా రాస్తారో తెలియక్కర్లేదు, ఆ మోడల్ ఎలా యూస్ చేసుకుని ఒక అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తుందో తెలిస్తే చాలు. అంటే బేసికలీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఫస్ట్ ఏ అన్నప్పుడు ఏంటంటే నీకు ప్రిడామినెంట్ ఆ స్కిల్స్ అనేది ఫోకస్డ్ ఆన్ 3-4 ఏరియాస్. నవ్ ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఇప్పుడు అడాప్ట్ చేయడం వల్ల నెక్స్ట్ ఏ వచ్చేసరికి ఇట్స్ మోర్ బికమింగ్ అన్ అసిస్టెంట్ అనమాట. ఏఐ బికమింగ్ అన్ అసిస్టెంట్. నువ్వు అసిస్టెంట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ ట్రెడిషనల్ ప్రోగ్రామర్స్ ఆల్సో క్యాన్ బికమ్ లైక్ అన్ డేటా సైంటిస్ట్ ఇఫ్ యూ నో హౌ టు యూజ్ ద రైట్ మోడల్స్. ఓకే, ఐ జస్ట్ నీట్ ఒక ఏపీఐ కాల్ చేస్తే నీకు ఆ మోడల్ అవుట్పుట్ ఇస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తే. కానీ దాన్ని నువ్వు అప్లికేషన్ ఎలా వాడగలదు. ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఆ మోడల్ రైట్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది, ఎలా వాడుకోవాలో తెలియదు. దానికి అప్లికేషన్ క్రియేట్ చేసేవాడు ఆర్కిటెక్ట్, అప్లికేషన్ డెవలపర్స్ కావాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ట్రెడిషనల్ డెవలపర్స్ ఒక జావా ప్రోగ్రామ్ రాసేవాడు క్యాన్ బికమ్ ఏ గుడ్ ఏఐ ప్రోగ్రామర్. హీ కెన్ యూస్ యువర్ జావా ప్రోగ్రామింగ్, కాల్ ఏఐ మోడల్స్ టు డూ హిస్ ఓన్ వర్క్. అంటే ఈ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికైనా కానీ, లేదా ఆడు కోడ్ రాసుకుంటాకైనా కానీ ఏమైనా. సో నీ ట్రెడిషనల్ రోల్స్ ఎలా ఉన్నాయో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్, టెస్టర్ రోల్స్ ఏమంటే రీవ్యాంప్ అవుతున్నాయి అనమాట. నువ్వు వాళ్ళందరూ ఏమవుతున్నారంటే ఏ మోడల్ యూస్ చేసుకుని దే ఆర్ మేకింగ్ ఏ బిగ్ అప్లికేషన్ విచ్ ఇస్ దే కాల్డ్ ఏ అప్లికేషన్ దర్ కాంపౌండ్ సిస్టమ్స్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ చేంజింగ్, దట్ ఈస్ వన్. నెక్స్ట్ ఏంటంటే ఆటోనమీకి వెళ్తున్నాం. ఫస్ట్ మనం అల్గోరిథమిక్ చూస్తాం, వెరీ డాటా హెవీ. ఇప్పుడు అసిస్టెంట్స్ చూస్తాం. ప్రెసెంట్ కరెంట్ ఏంటంటే నువ్వు రీస్కిల్ చేస్తాను కొన్ని రూల్స్ని. నెక్స్ట్ ఆటోనమీ. ఆటోనమీకి ఏమొస్తుందంటే నీకు నెక్స్ట్ 2030 వరకు నీ సిస్టమ్స్ కూడా చాలా ఇంటెలిజెంట్ అవుతాయి. ఇప్పుడు ఏజెంట్స్ వస్తున్నాయి కదా, దే బికమ్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ఫార్ మోర్ రిలయబుల్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నీకు క్లరికల్ జాబ్స్ ఉంటాయి కదా, లెట్స్ చాలా మంది ప్రాజెక్ట్ మేనేజర్స్ లాంటి వాళ్ళు లాట్ ఆఫ్ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. నీకు రిపోర్టింగ్ కానీ బిల్డింగ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ నీకు ఏ తీసేసుకుంటుంది. అక్కడ అలాంటిది చెప్పడం ఏం జరుగుతుందంటే నీ ట్రెడిషనల్ క్లరికల్ రోల్స్ కానీ, నువ్వు చిన్న చిన్న ప్రోగ్రామ్ రాసే ప్రోగ్రామర్స్ కానీ, టెస్టర్స్ కానీ వాళ్ళ రోల్ చేంజ్ అయ్యి నో వాళ్ళ రోల్ మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆ రోల్స్ ఎలా అవ్వచ్చు అంటే ప్రాజెక్ట్ మేనేజర్ మైట్ బికమ్ ఏ స్ట్రాటజిక్ అడ్వైజర్, లేకపోతే ఒక ఏఐ వోకల్ అడ్వైజర్ కింద. నువ్వు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ చేసే బదులు బస్ నీకు ఈ ప్రాబ్లం ఉంది క్లయింట్ దగ్గర, నేను వెళ్ళి కూర్చుని క్లయింట్తో అర్థం చేసుకుంటాను, నా డొమైన్ తెలుసు, ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకురాగలుగుతాను, ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయొచ్చు, నీకు అడ్వైజర్లకి తయారవుతాం అనమాట ప్రాజెక్ట్ మేనేజర్స్. టెస్టర్స్ ఏమవచ్చు, చాలా ప్రాబ్లం ఏంటంటే కరెంట్గా ఇండస్ట్రీలో ఒక ఏ మోడల్ ఉంది, బట్ ఏ మోడల్ కాంటెక్స్ట్ తెలియదు అనమాట. ఏ కాంటెక్స్లో రన్ అవుతుంది, ఏ కాంటెక్స్ట్లోనే అవుట్పుట్ కరెక్ట్గా ఇస్తుందో తెలియదు. ఆ డొమైన్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా ఏ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఈ టెస్టర్స్ వీళ్ళందరూ ఏమవుతారంటే దాన్ని కాంటాక్ట్ చేయడం మొదలు పెడతారు. ఓకే, ఇప్పుడు నేను ఒక బ్యాంకింగ్ క్లయింట్ లేదా రిటైల్ క్లయింట్ అప్లికేషన్ క్రియేట్ చేశాను, ఫెయిల్ అవుతుంది. అది ఎందుకు ఫెయిల్ అవుతుందనే కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేసేది గోయింగ్ ఫార్వర్డ్ బి ఆ డెవలపర్ ఆర్ టెస్టర్. సో ఇలాంటి రూల్స్ మారుతున్నాయి. నువ్వు ట్రెడిషనల్ ప్రోగ్రామ్ మీద కూర్చుంటాను అంటే యూ విల్ బి వైప్డ్ అవుట్.
నువ్వు దాన్నే వాడుకొని నేను ఒక మోడల్ డెవలపర్ బదులు ఒక మోడల్ని ట్యూన్ చేస్తాను, మోడలింగ్ని ఇంప్రూవ్ చేస్తాను నా కాంటెక్స్ట్ ఇచ్చి, దానికి ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిలియర్ పాయింట్స్ అన్ని స్లో రిమూవ్ చేస్తాను సిస్టంలో అన్నప్పుడు నీ జాబ్ ఎలివేట్ అవుతుంది. యూ విల్ బి స్టే ఇన్ ద మార్కెట్ అండ్ యుల్ బి ఇన్ ద కరెంట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అనమాట. లేదా అదర్స్ విల్ బి గెటింగ్ అవుట్డేటెడ్. సో ఐ వాస్ టెలింగ్ దిస్ జర్నీస్, ఇంతకుముందు బాగా స్కిల్ అనుకున్న రోల్స్ కూడా ఇప్పుడు డీస్కిల్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు రోల్ చాలా గ్రేట్ అనుకున్న రోల్ రేపు పొద్దున ఉండదు. సో యూ హ్యావ్ టు అడాప్ట్ అండ్ చేంజ్ విత్ ఏఐ. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఈ రోల్ వెళ్ళిపోతుందని చెప్పలేము. ఆ రోల్ ఎమర్జ్ అవ్వచ్చు. నువ్వు ఆ ఎమర్జ్ అయినప్పుడు నువ్వు ఆ వేలో లేవంటే నీ జాబ్ రిడెండెంట్ అయిపోద్ది. ఓకే. అండ్ సేమ్ టైం ద ట్రెడిషనల్ మోడల్ ఆఫ్ లెర్నింగ్ మే నాట్ హెల్ప్ అస్. ఎస్. సో ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఐ థింక్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అండ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ ఆర్ వెరీ కీ. హ్యాంగ్ ఆన్ రవీందర్. ఐ థింక్ నేను ఒక స్టడీ చెప్తాను. ఒక ఎంఐటి స్టడీ చేశారనమాట రీసెంట్గా. ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు రిపోర్ట్లో 5% ఆఫ్ ద ఓన్లీ ఏ ప్రాజెక్ట్సే బిజినెస్ కేస్ చూస్తున్నాయని. 95% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే ఇష్టమైన టూల్స్ కొనేస్తున్నారు ఆర్గనైజేషన్స్. అది ఏం సాల్వ్ చేస్తుందో తెలియట్లేదు ఎవరికి. అవును. సో నౌ ఆ 5% ఆఫ్ ద శాంపుల్లో ఎందుకు హిట్ అయినాయి అంటే, సక్సెస్ ఎందుకు అయినాయి అంటే దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లం. అంటే నా ఫోకస్ వచ్చేసి టూల్ కాదు, నా ఫోకస్ వచ్చి బిజినెస్ ప్రాబ్లం. నా ఫోకస్ వచ్చి ఆ ప్రాబ్లమ్ ఏం సాల్వ్ చేస్తున్నాను, కరెక్ట్. దానికి ఏం బెనిఫిట్ ఉంది. ఆ స్కిల్ని నువ్వు ఎప్పుడు ఏదో రిప్లేస్ చేయలేవు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కానీ అనలిటికల్ స్కిల్స్ని కానీ రిప్లేస్ చేయలేవు. ఆ స్కిల్స్ని నువ్వు దాన్ని ఆ ప్రాబ్లమ్ కొనుక్కున్నావు అనుకుని యాక్సలరేట్ చేసే సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏఐ. సో ఏ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫైండర్. ఏ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ బిజినెస్ ప్రాబ్లమ్. సో అది ఏ కావచ్చు, నార్మల్ ప్రోగ్రామింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఇట్స్ ఎసెన్షియల్. అవి ఎప్పటికీ ఉంటాయి. ఆ స్కిల్స్ అనేది వెరీ నీ యొక్క ఏమంటారు దాన్ని, ఒక నీ నీ ఐపీ అనమాట. నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నీకు తప్ప ఎవరికి రావు. అది ఎంత ఏఐకి ఇచ్చినా ప్రెసెంట్గా ఉన్న మెచ్యూరిటీలో ఆర్ అట్లీస్ట్ ఇంకో 10-15 years in మెచ్యూరిటీలో ఐ డోంట్ థింక్ యూ విల్ ఎనీ ఏఐ కెన్ రీప్లేస్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. దట్ విల్ ఓన్లీ ఎవాల్వ్ విత్ న్యూ టెక్నాలజీస్ కమింగ్ ఇన్. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఆ రైట్ వేలో మనం వెళ్ళినప్పుడు Mm. అప్స్కిల్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ విత్ Yes. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో అనలిటిక్స్ స్కిల్స్ విత్ ఫ్లేవర్ ఆఫ్ ఏఐ, ఇలాంటి రోల్స్ అసలు ఎటువంటి ఇంపాక్ట్ అవ్వవు. ఇన్ కేస్ Yes. అయినా ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు ఫెచ్ అవుట్ గెట్ ఆన్ అనదర్ ఐటీ జాబ్. ఆ స్కిల్స్ ఎవరు రిప్లేస్ చేయలేరు రవీందర్. ఎండ్ రైట్. ఆఫ్ ద డే, యాజ్ లాంగ్ యాజ్ నువ్వు కీప్ ఆన్ నీ అనలిటికల్ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ, నువ్వు టెక్నికల్ స్కిల్ని అప్డేట్ చేసుకుంటే నో వన్ ఈజ్ రిప్లేసబుల్. ఎండ్ ఆఫ్ ద డే మిషన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వీ ట్రైన్ దెమ్, రైట్? సో నువ్వు ఎంత అనలిటికల్ స్కిల్స్ ఎంత బాగుంటే నువ్వు అంత బెటర్గా నీ వర్క్ని చేసుకోగలుగుతావు, నీ మోడల్ని ట్రైన్ చేసుకోగలుగుతావు. అండ్ దట్స్ వాట్ ఇండస్ట్రీ నీడ్స్. ఇండస్ట్రీ డోంట్ నీడ్ ఒక హెల్ప్ డెస్క్ L1 L2 జాబ్ చేయడము, లేకపోతే రొటీన్ వర్క్ లైక్ మిడిల్ మేనేజ్మెంట్ పీపుల్ జస్ట్ డూయింగ్ ద పీపుల్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. Yes. సో దీస్ డోంట్ డెఫినెట్లీ ఐ థింక్ వుడ్ బి ది ఫస్ట్ లేయర్ విచ్ వుడ్ బి కట్ డౌన్ బికాస్ ఆఫ్ ద ఏఐ అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ టెక్నికల్ నాన్ టెక్నికల్ స్కిల్స్ వాట్ ఆర్. లేదు అంటే బేసికలీ ఇట్లా రాడికలైజ్. ఇంతకుముందు ఏంటంటే మన మోడల్ ఎప్పుడు ఒక స్టాండర్డ్గా ఉండేది. కింద ఒక 10 డెవలపర్లు ఉండాలి, ఒక టీమ్ లీడర్ ఉండాలి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నీకు ప్రాజెక్ట్ మేనేజర్ అక్కర్లేదు గోయింగ్ ఫార్వర్డ్. నీకు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ నీకు ఒక కన్సల్టెంట్ అవ్వచ్చు, డెవలపర్స్ నీకు ముగ్గురు ఉండొచ్చు 10 మంది బదులు, టెస్టర్ ఒక మోడల్ క్యూరేటర్ అయి ఉండొచ్చు, ఒక చిన్న టీమ్ ఫామ్ అవుతుంది. ఇట్స్ ఆల్ బికమ్స్ న్యూక్లియర్ టీమ్స్. ఓకే. ఇప్పుడు అంతెందుకు, నేను క్లయింట్కి వెళ్ళినప్పుడు పిచ్ చేస్తాం కదా, మాకు ఇంత కాస్ట్లు చేస్తామంటే వాళ్ళు అంటారు ఇంతమంది ఏ వస్తుంది కదా, ఇన్ని డెవలపర్స్ ఎందుకు, ఇంత కాస్ట్ ఎందుకు అంటారు. అఫ్ కోర్స్ ఇట్స్ రైట్. మనం ఇప్పుడు క్లయింట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకోవాలన్నప్పుడు మేము అలానే చెప్పాలి క్లయింట్కి, నేను ఇంతమంది రిసోర్స్ వాడుకున్నాను, ఇప్పుడు ఇంతే రిసోర్స్ వాడుకుంటాను, ఇంత ఎఫిషియన్సీ ఇస్తాను నీకు. సో దాన్ని బట్టి ఏమవుద్దంటే నీకు టైం టు మార్కెట్ తగ్గుతుంది, నీకు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుద్ది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. ఇంతకుముందు 10 నెలల్లో ఒక ప్రాజెక్ట్ చేసే బదులు 3 నెలల్లో ప్రతి ప్రాజెక్ట్ లేపేస్తే నా 10 నెలల్లో 9 ప్రాజెక్టులు వేయచ్చేమో, నేను చెప్పలేం. సో నీ వాల్యూమ్ పెరుగుతుంది అనమాట. సో దానివల్ల నీకు ఎండ్ ఆఫ్ ద నెట్ రిజల్ట్స్ పీపుల్ చేంజ్ అవ్వరు, బట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ యూ డెలివర్ విత్ ద సేమ్ పీపుల్ విల్ ఇంక్రీజ్. సో దాన్ని ఇట్స్ యూ హ్యావ్ టు బీ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ అది ఇంకా. Correct. So, because you're working as a senior project manager or a senior IT consultant, ఇలాంటి kind of roles కి what will be the impact because of AI? ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే కన్సల్టెంట్ రోల్స్కి ఇంపాక్ట్ ఎలా ఉంటుందనా? కన్సల్టెంట్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ సో మేనేజ్మెంట్ కోడింగ్ కన్సల్టెంట్ స్లైట్లీ డిఫరెంట్ స్కిల్ సెట్ ఐ వుడ్ సే. కన్సల్టెంట్ అనేవాడు కొంచెం స్లైట్లీ, లెట్ మీ కమ్ టు ట్రెడిషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్. ఓకే. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, నువ్వు ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తీసుకుంటే డే టు డే జాబ్ చూస్తే మార్నింగ్ వస్తాడు, స్టాండప్ కాల్స్ జరుగుతాయి,
అప్డేట్ తీసుకుంటాడు. డాష్ బోర్డ్స్ లైక్ ఏదో ఒకటి డెవాప్స్ బోర్డ్, ఏదో ఒకటి స్క్రమ్ బోర్డ్స్ అప్డేట్ చేస్తాడు. అండ్ హీ విల్ కీప్ ఆన్ చేసింగ్ ద పీపుల్ టు గెట్ ద వర్క్ డన్. ఓకే, అండ్ బట్ హీ ఈస్ లేర్, ఐ థింక్ జనరలీ ఇఫ్ ఐ లుక్ ఎట్ వాళ్ళ డే టు డే వర్క్ అంతా పీపుల్ని మేనేజ్ చేయటం, రిపోర్ట్స్ చేయటం, మేబీ 20% దే మైట్ బి హ్యాండ్స్ ఆన్ ఇఫ్ ద రియలీ ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే. బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పీపుల్ మేనేజ్మెంట్, ఇవన్నీ వర్క్ విచ్ ఐ డోంట్ థింక్ దే ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ లైక్ ఇట్, బికాస్ ప్రొడామినెంట్లీ ఇన్ ఐటీ వరల్డ్లో మన ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ వెరీ హెవీ కోడర్స్, టెక్నాలజీ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. బట్ స్లోలీ దే గెట్ ఇన్ టు ద పీపుల్ రోల్స్ అండ్ దర్ లూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ స్కిల్స్ కదా. సో ఆ రోల్స్ అన్నిటిని వాట్ ఐమ్ సీయింగ్ ఇస్ అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో సగం గ్రంట్ వర్క్ అంతా ఎగిరిపోతుంది అనమాట. లెట్స్ రిపోర్ట్ చేయటం, పీపుల్ చేసి చేయటం. ఇప్పుడు ఏంటంటే నీకు ఇప్పుడు ఏ ఏజెంట్స్ వచ్చేస్తున్నాయి, నేను చాట్ బాట్ లాగా సింపుల్గా టీమ్స్లోకి వచ్చి హే ఏ ఏజెంట్ కెన్ యూ గెట్ మీ రిపోర్ట్ ఆఫ్ ద పీపుల్ యూటిలైజేషన్ అంటే అది సింపుల్ 2 నిమిషాలు రిపోర్ట్ ఇచ్చేస్తుంది. దానికి ప్రాజెక్ట్ మేనేజర్ అక్కర్లేదు. సో ఆ రూల్స్ అన్ని చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పీపుల్ మిడిల్ మేనేజ్మెంట్ రోల్స్ చాలా తగ్గించేస్తున్నారు యాక్చువల్ అన్ని కంపెనీస్లో. నీకు ఐ డోంట్ నీడ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ హూస్ పీపుల్ మేనేజర్ అంటున్నారు. ఐ వాంట్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ హూ ఇస్ లైక్ అన్ ఆర్కిటెక్ట్ ఆర్ కన్సల్టెంట్ హూ కెన్ స్పీక్ టు బిజినెస్, హూ కెన్ స్పీక్ టు ద క్లయింట్. సో నువ్వు యాజ్ లాంగ్ యాజ్ ఆ డైరెక్షన్లో మూవ్ అవ్వకపోతే ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్కి ఇట్స్ నాట్ ఇంకా ప్లేస్ ఎక్కువ ఉండదు అనమాట. 80% ఆఫ్ దర్ రోల్ ఎగిరిపోతుంది. సో నువ్వు ఆ రోల్ నుంచి బయటికి రావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ రీస్కిలింగ్, ఎస్పెషలీ నో ఏంటంటే మిడ్ మేనేజర్స్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద టైటర్ స్పాట్ అనమాట. ఇన్ని రోజులు ఒక టెక్నాలజీ చేసాం, వాళ్ళు చేంజ్ అవ్వడం టైం పడుతుంది. బట్ దే హ్యావ్ టు బికమ్ మోర్ హ్యాండ్స్ ఆన్ అవ్వాలి, మోర్ న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ టెక్నికల్ స్కిల్స్, దే ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఐ కెన్ గెట్ ఎ న్యూ వర్క్ తీసుకురావటం క్లయింట్ దగ్గర నుంచి, క్లయింట్ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ట్రెడిషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్ విల్ బికమ్ మోర్ క్లయింట్ ఫేసింగ్ రోల్, క్లయింట్ బిజినెస్ రోల్, మోర్ హ్యాండ్స్ ఆన్ రోల్, స్పీకింగ్ టు టెక్నాలజీ టీమ్స్, ఆర్కిటెక్ట్ టీమ్స్ అనమాట. అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పటివరకు we discussed about the roles which will be impacted due to AI. And what are the new roles that will be created to AI? ఇప్పుడున్న కరెంట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి ఫ్రేమ్వర్క్ కి వాట్ ఆర్ ద అడిషనల్ రోల్స్ ఆర్ ద పొజిషన్స్ దట్ విల్ బి క్రియేటెడ్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ దట్ విల్ బి క్రియేటెడ్? దట్స్ ఎక్సలెంట్ క్వశ్చన్ రవీందర్. సో బేసికల్గా ఇప్పుడు మనం కొత్త రోల్స్ చూస్తుంటే మనం కొన్ని రోల్స్ ఇప్పుడు చూస్తున్నాం ప్రెసెంట్. ఇఫ్ యూ గో టు లింక్డ్ ఇన్ ఆర్ ఎనీథింగ్, బేసికల్గా ఏ ప్రాబ్లమ్స్ ఏంటి చూద్దాం ఫస్ట్ రోల్స్కి వచ్చే ముందు. ప్రాబ్లమ్ ఉన్న ఎంటర్ప్రైజ్ ఏఐలో ఏంటంటే దాన్ని ఏఐ ఏదైనా రాస్తే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా కష్టం అనమాట. ఇంతకుముందు ఇప్పుడు కొత్త కొత్త ఫ్రేమ్ వర్క్స్ వస్తున్నాయి అన్ని. సో దానికి ఏంటంటే కొత్త రూల్స్ ఎలా వస్తాయంటే నీకు ఏ ఆడిటర్స్ అని వస్తారనమాట. అంటే బేసికల్గా నువ్వు ఏం చేస్తుందని కంటిన్యూస్ ఆడిట్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఏ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అని ఆల్రెడీ రోల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, కొత్త కొత్త ప్రాంప్ట్స్ ఎలా రాస్తారు చెక్ చేయడం ఇవన్నీ. దాని తర్వాత వాట్ యూఆర్ సీయింగ్ ఈజ్ మోస్ట్లీ ద ఎథికల్ ఆఫీసర్స్ రోల్స్ బాగా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. లెట్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అన్న పీపుల్ దే కెన్ గెట్ ఇన్ ఎథికల్ రోల్స్ అనమాట. అంటే నువ్వు ఏ అనేది నువ్వు ఒక యూస్ కేసులో అది కరెక్ట్ చేస్తుందా, చాలా అసెస్మెంట్ ఉంటుంది అనమాట. అది వెదర్ మనం అక్కడ ఏ పెట్టొచ్చా పెట్టలేమా, ఇట్లాంటి ఏ ఎథికల్ ఆఫీసర్స్ అనే రోల్స్ చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా మోస్ట్లీ ఎక్కువ ఎక్కువ సైబర్ సెక్యూరిటీ సైడ్లో రోల్స్ పెరుగుతున్నాయి. ఏ వల్ల నీకు ఏమవుతుందంటే కొత్త కొత్త రిస్క్స్ ఎవ్రీడే యూఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ న్యూ రిస్క్స్ కమింగ్ ఇన్ ద మార్కెట్. సో నీ సైబర్ సెక్యూరిటీ సైడ్, ఏ సెక్యూరిటీ సైడ్ చాలా రోల్స్ క్రియేట్ అవుతుంది. ఐ థింక్ టుడే we don't have the names for that roles, but a lot of roles will come in AI, అబ్జర్వబిలిటీ అంటాం ఆ ఏరియా అంటే ఏఐని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, అబ్జర్వ్ చేయగలుగుతాం, ఎథికల్గా చేయగలుగుతాం ఒక ఏరియా. సెకండ్ థింగ్ వచ్చి ఏఐని ఎలా సెక్యూర్ చేయగలుగుతాం, ఆ సెక్యూరిటీ ఏముంటాయి, రోల్స్ ఎలా ఉంటాయి, కొత్త కొత్త రోల్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ వాట్ ఎర్లీ స్టేజెస్, అట్లా 3-4 రోల్స్ చూస్తున్నాం. బట్ ఈ 2 ఏరియాస్లో నీకు చాలా ఏఐ రోల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఓవర్ ద టైం. దాని తర్వాత అఫ్కోర్స్ ఈ డెవాప్స్ రోల్స్ ఉన్నాయి కదా, దట్ రోల్స్ బికమ్ మోర్ ప్రామినెంట్, ఇంకా ఇంకా మోర్ ఇంపార్టెంట్ పెరుగుతుంది. డెవాప్స్ రోల్స్ కానీ ఏ ఇంజనీర్, డేటా ఇంజనీర్ రోల్స్కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ మై అట్లీస్ట్ మై అబ్జర్వేషన్స్. దీస్ 3 ఏరియాస్లో నీకు చాలా రోల్స్ క్రియేట్ అవుతాయి. ఏమేమి రోల్స్ వస్తాయని కొన్ని చెప్పాను, బట్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ డే మారుతుంది. యూ విల్ సీ నెక్స్ట్ 5 yearsలో ఏ రోల్స్ ఉంటాయి అనేది. ప్రొడామినెంట్ ఈ 3 బకెట్స్ నుంచి చాలా ఎక్కువ రోల్స్ వస్తాయి. అది రోల్స్ నేమ్స్ చెప్పలేము, స్కిల్ సెట్ కుడ్ బి ఎనీథింగ్, బట్ దీస్ 3 బ్రాడ్ బకెట్స్ చాలా రోల్స్ వస్తాయి నీకు. ఓకే. సో ప్రొయాక్టివ్ గా ఇలాంటి రోల్స్ లో మనం మంచి ఆపర్చునిటీస్ కొట్టాలంటే వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? హౌ పీపుల్ షుడ్ బి ఎయిమింగ్ ఆర్ ప్లానింగ్ టు సెక్యూర్ జాబ్ అండ్ ఆల్సో టు ఎయిమ్ ఫర్ ద న్యూ పొజిషన్స్? సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నీకు ఏంటంటే మాస్ హైరింగ్ చేసేసి రిక్రూట్ చేసుకుని ట్రైన్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అంత మాస్ హైరింగ్ స్ట్రాటజీ చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఇట్ విల్ బి మోర్ అనే ఫోకస్డ్ అనే ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ బేస్డ్ నేను సెలక్షన్స్కి వెళ్తాం. ఎందుకంటే చెప్తాను దానికి రీజన్ చెప్తాను. ఇప్పుడు కామన్ ఒక నార్మల్ ట్రెడిషనల్ డెవలపర్ వచ్చాడు అనుకో, శాలరీ ఎక్స్ ఉండొచ్చు.
ఒక పర్సన్ సేమ్ ఫ్రెషరే ఒక 2-3 స్మాల్ ఏ ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇప్పుడు. అది చేసి వచ్చాడు అనుకో, అతనికి సాలరీ 2-3 ఎక్స్ ఎక్కువ ఉంటుంది, 2 ఎక్స్ 3 ఎక్స్. ఇప్పుడు ఏంటంటే ఫోకస్ ఎట్లంటే నీకు ఏ స్కిల్స్ అనేవి కొత్తవి, ఎవ్రీడే కొత్త యూనో ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ఎస్ఏపి నుంచి ఒరాకిల్, అన్ని అన్ని కంపెనీస్ దే ఆర్ ఇన్ఫ్యూజింగ్ ఏఐ ఇంటూ ద వర్క్. సో దే చేంజింగ్ ఎంటైర్ ఎకో సిస్టమ్. సో నువ్వు ప్రతి ప్రోడక్ట్లో ఏఐ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల నీకు వెంటనే ఆ కొత్త స్కిల్ సెట్ రాదు బయటికి. దానికి ఏంటంటే ఓన్లీ టు లెదర్ స్కిల్ సెట్ ఈస్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ డర్టీ, రైట్? సో ఇప్పుడు ఒక ఫ్రెషర్ వచ్చాడు, నేను సింపుల్గా ఏ ర్యాక్ బేస్డ్ సిస్టమ్ తయారు చేయమన్నాను అనుకో, అతనికి ఇంటర్న్షిప్ చేసాడు ఒక ర్యాక్ బేస్డ్ సిస్టమ్ మీద చేస్తే అతనికి ఆబ్వియస్గా అసలు ర్యాగ్ అంటే ఏంటి, ఈ ర్యాగ్కి అసలు ఏం కావాలి, సో ఒక ఎల్ఎం కావాలి, ఒక ఆర్కెస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ కావాలి, దానికి డీబీ కావాలి, పైన్ కోన్ లాంటివి. సో ఇవన్నీ టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు ఆటోమేటిక్గా. సో వాడికి ఏంటంటే నీకు ఆటోమేటిక్గా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఇది అడిషనల్ నాలెడ్జ్ అనమాట. ఆబ్వియస్గానే ఇక్కడ నీకు మార్కెట్లో చూస్తే నీకు ఏ అని పెడితే నీకు ఆబ్వియస్గా నీకు ఇంటర్వ్యూ కాల్ రాకపోతే నన్ను అడుగు ఈ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ప్రాజెక్ట్ ఉండి పెట్టకపోతే. సో అలా ఉంది మార్కెట్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్న్షిప్స్ కానీ కొత్తగా అవుట్ ఆఫ్ బాక్స్ ప్రాజెక్ట్స్ చేసుకొని ఓన్గా చేసుకొని నువ్వే లింక్డ్ఇన్ అక్కడ పెట్టుకుంటావు కదా, నీ ఓన్గా ప్రాజెక్ట్స్ చేసుకుంటామో లేకపోతే ఇంటర్న్షిప్స్ చేయటమో లేకపోతే చాలా జాబ్ టెక్స్ ఎగ్జిక్యూటివ్ కంపెనీస్ వస్తున్నాయి కదా, వాళ్ళు కొన్ని ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల నీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీస్ అనేవి నీకు ట్రెడిషనల్గా దొరకవు. ఇది రావాలంటే నువ్వు హ్యాండ్స్ డర్టీ చేసుకోవాల్సిందే. ఎవ్రీడే న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. అండ్ దీస్ నీడ్ నాట్ బి కోడింగ్ హెవీ. నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు ప్రో డెవలపర్ కావాలంటే ఇవన్నీ డెవలపర్ హెవీ. నువ్వు మిడ్ మేనేజ్మెంట్ రోల్స్ కావాలంటే చాలా లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు నువ్వు ఎస్ఐపి తీసుకున్నావు, వాడు జోల్ అని చెప్పి రిలీజ్ చేశాడు ఒకటి. సేల్స్ ఫోర్స్కి వెళ్తే ఏజెంట్ ఫోర్స్ అని చెప్పి రిలీజ్ చేశారు, విచ్ ఇస్ నో కోడ్ లో కోడ్ ప్లాట్ఫామ్. సర్వీస్ నోలో ఉన్నాయి, ఎన్ఐటీ అని చాలా ఇలా లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ you can learn low code no code, but if you want to become a proficient person, maybe start picking up langchain projects or langgraph technologies నేర్చుకొని you can build small projects so that you get more hands on experience and you can crack the interviews. So that's what my suggestion. Don't be stick to traditional way of learning things. Be more hands on and get into more hands on experience. కరెక్ట్. అండ్ స్టూడెంట్ లైఫ్, బీటెక్ లైఫ్ చూస్తే Mm. మనం ఉన్నప్పటికి ఇప్పటికీ సిఎస్ లో, కంప్యూటర్ సైన్స్ లో ఇట్స్ మోర్ సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మెథడాలజీ. ఇట్స్ ద Mhm. సేమ్ ట్రెడిషనల్ మోడల్ ఆఫ్ లెర్నింగ్, నో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఐటీ ఇండస్ట్రీతో ఇంటిగ్రేషన్ ఎక్కడ కూడా ఉండట్లేదు. కాలేజ్కి వచ్చేసరికి థౌసండ్ ఆఫ్ పీపుల్ ఇంటెక్ తీసుకున్నామా, అవుటెక్ వెళ్ళిపోయారు. నో క్యాంపస్ ప్లేస్మెంట్, నో ఇంటర్న్షిప్. అంటే పీపుల్ దే నాట్ ఫోకసింగ్ వాట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టింగ్. జాయిన్ అవ్వడం, సెమిస్టర్స్ అయిపోవడం, మార్క్స్ ఏదో పాస్ అయినా, మా సిజిపి వచ్చిందా, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చింది. కానీ వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేట్తో, వాళ్ళ యొక్క సిజిపిఏతో కరెంట్ ఇండస్ట్రీలో దే కెనాట్ ఫేస్ ఐటీ జాబ్. ఇప్పుడు Yeah, I think that has been the situation. ఇప్పుడు చాలా ఫ్రెషర్స్ చూస్తున్నాం కదా, టూ థింగ్స్ అవుతున్నాయి. ఓకే, వన్, చాలా మంది ఇట్లా లో కోడ్ నో కోడ్ క్లౌడ్ ఇట్లాంటి వాడేస్తున్నారు. దట్స్ గుడ్ ఎనఫ్, బట్ పీపుల్ ఆల్సో లాకింగ్ సమ్ కైండ్ ఆఫ్ ద బేసిక్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ అనమాట. ఒక లాజిక్ ఎందుకు వర్క్ అవుతుంది, అసలు ఆ వర్క్ ఎందుకు అవుతుంది, అసలు లాజిక్ ఏం జరుగుతుంది, ఇవి చాలా చూస్తున్నాం ఇండస్ట్రీలో. బేసికల్ దిస్ ఎ డివైడ్. ఏంటి, ఇంతకుముందు నేర్చేసుకున్నాం ఏదో టూల్ని అలా పైపై నేర్చేసుకుని వచ్చేసాం, చూస్తున్నాం చాలా. కాకపోతే కోర్ ఏంటంటే దే ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు జాబ్కి వచ్చినప్పుడు చాలా డివైడ్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా ఆన్ ద గ్రౌండ్. పీపుల్ బయటకు వచ్చిన కాలేజ్ నుంచి ప్లస్ ఒకసారి జాబ్ ప్రాజెక్ట్లో పెడితే ఆ డివైడ్ చాలా ఎక్కువ ఉంది. గ్యాప్ బ్రిడ్జ్ చేయడానికి దర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇస్ పుట్టింగ్ ఇన్ టు. లెట్స్ ఒక పర్సన్ వచ్చి నేను ఒక సింపుల్ ఏదైనా బబుల్స్ ఆటో ఏదో రాయమంటే, ఇప్పుడు ఏముంది, ఒక చిన్న 2 లైన్ కొడితే బబుల్స్ ఆటో అర్థం వచ్చేస్తుంది కోడ్ నీకు ఆటోమేటిక్గా. కానీ అది ఏం జరుగుతుందో తెలియట్లేదు. సపోజ్ ఏమైనా ప్రాబ్లం వచ్చి స్టక్ అయిపోయింది అనుకో, అతనికి మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయి అంటున్నాడు. దట్స్ గుడ్ థింగ్. ఓకే, ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి నేర్చుకుంటే ఒక గుడ్ థింగ్. నేర్చుకోకుండా ఒక బ్లైండ్గా చేసేస్తామంటే అది ప్రాబ్లం అనమాట. సో దిస్ ఇస్ డివైడ్. సి, నీకు ప్రాజెక్ట్లో నీకు గైడెన్స్ ఉంది అంటే యూఆర్ ఓకే. నీకు ప్రాజెక్ట్లో గైడెన్స్ లేదు అనుకున్న సింగిల్ ప్రాజెక్ట్ అయిపోయావు అనుకోలేదు, ఇద్దరు ముగ్గురితో వర్క్ చేస్తున్నావు ఫ్రెషర్స్ లాగా ఇలాంటి వాళ్ళే, దెన్ యూ విల్ బీ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. అండ్ నీకు డెడ్ లైన్స్ అనేది మారవు, ఎక్స్పెక్టేషన్ అనేది నీకు చాలా ఉంటుంది, నువ్వే నేర్చుకుని నువ్వే చేయాలనేది. సో దిస్ ఆల్వేస్ గ్యాప్. I think that's where maybe RKIT labs can బాగా ప్రొవైడ్ చేయొచ్చేమో. I think that is a big divide that we can see today in the industry. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల మైండ్ సెట్ ఎట్లుంది కదా, ఆ, అన్ని ఏఐ టూల్స్ వచ్చేసినాయి, చాట్ జీపీటీ ఉంది, మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ వచ్చేసినాయి, నేను ఎందుకు కోడింగ్ చేయాలి? కోడింగ్ నేను చేయను, కోడింగ్ అవసరం లేదు నాకు. బట్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో మ్యాటర్
విచ్ డెసిగ్నేషన్ యు ఆర్. సో ఫ్రెషర్స్ గా కాలేజ్ ఉన్నప్పుడు దే షుడ్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ ద ఫండమెంటల్స్, బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కానీ, డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం లో కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ కంపెనీ వీపీ తీసుకున్నా, సిఇఓ తీసుకున్నా, వాళ్ళు ఇప్పుడు 20 years 30 years ఐటీలో ఉన్న వాళ్ళు కూడా దర్ కీపింగ్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది ఎవ్రీ డే. ఐటీ ఇండస్ట్రీ షుడ్ బి లైక్ నో evolving. So every day, IT industry people should be adaptable. They should be able to upgrade, upskill. So 20 30 ఉన్న వాళ్ళే దే ఆర్ మేకింగ్ దేర్ హ్యాండ్స్ డర్టీ. కంపెనీ సీఈఓస్ ఏ నేర్చుకుంటున్నారు, ఏ టూల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే జెన్జీ క్లాస్ కానీ కాలేజ్ పిల్లలకి ఇంటరాక్ట్ అయినప్పుడు, కాలేజ్కి సెమినార్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందంటే, ఏ వస్తుంది కదా మన జాబులు వస్తాయా? జాబులు కావు. ఏ వస్తుంది కదా నేను కోడింగ్ ఎందుకు చేయాలి? ఏ వస్తుంది కదా అంత పని అదే ఇస్తుంది, ఇంకా మనం ఎందుకు? నో, అది రాంగ్ మైండ్ సెట్ పీపుల్. ఐ వాంట్ టు గివ్ ఎ ప్రాపర్ క్లియర్ క్లారిటీ ఫ్రమ్ దిస్ సెమినార్. No one, no tool, no people can replace you if you have the right skill set. మీ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ అనలిటిక్స్ స్కిల్స్, డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథం కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, రైట్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐ కుడ్ సీ ఈస్ lack of mindset, lack of guidance, lack of mentorship. Mentorship అనేది at the moment, now in 2025, in the future, it plays a very very critical and crucial role. మనం ఐటీలో ఉన్నప్పుడు మెంటర్షిప్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నౌ హ్యాండ్ హోల్డింగ్ అండ్ ద మెంటర్షిప్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఒక టీమ్ లో మనం చూస్తే వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ స్టక్, మీరు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎవడు బిజీలో వాడు ఉన్నాడు లైఫ్. సో నో వన్ విల్ కమ్ అండ్ గైడ్ యూ, ఆర్ నో వన్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ హోల్డ్ యూ అండ్ హెల్ప్ యూ అవుట్. ఎస్ రవీంద్ర, ఐ థింక్ నువ్వు వెళ్ళినప్పుడు ఏమైనా కాలేజ్కి వెళ్ళినట్టు చెప్పు. ఏ ఉంటుంది, దట్స్ ఓకే, ఏ కెన్ రైట్ ఎవ్రీథింగ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ నువ్వు వచ్చేది నీకు రైట్ ఆర్ రాంగ్ ఇన్పుట్ అనేది కూడా నువ్వు డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. ఓకే, ఏఐలో ఫాల్స్ ఏమన్నా చేయాలంటే నీకు అట్లీస్ట్ ఏ ఏం చేస్తుందో అర్థం కావాలి. ఓకే, ఇట్స్ లైక్ యూనో, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళిపోయావు నీకేం తెలియకుండా ఫిక్స్ చేయడానికి. నువ్వు ప్రాబ్లం ఎప్పుడు ఫిక్స్ చేయగలిగితే నాకు ఆ ప్రాబ్లం ముందు అసలు ఏం జరిగిందో అర్థమవుతే చేయగలుగుతావు ఏదైనా. సో ఫండమెంటల్స్ ఆర్ గుడ్. ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు రాదని కూర్చుని ఒక 10 రోజులు కూర్చుని 10 లైన్లు, 1000 లైన్లు ప్రోగ్రామ్ రాసే కన్నా ఇది రాసి ఇచ్చేస్తుంది నీకు ఒక రోజులో. బట్ నెక్స్ట్ 3 డేస్ నువ్వు దాన్ని కరెక్ట్ చేసిందా, ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసిందా లేదా, లేదా అదేమన్నా ఏదైనా హాలిసినేట్ అయ్యి ఏమన్నా ర్యాండమ్ కోడ్ పెట్టి ఏదైనా మాల్వేర్ పెట్టిందా అని తెలియాలి కదా నీకు. సో ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఐ థింక్ అది ప్లీజ్ రీ-ఎంఫసైజ్ వెన్ ఎవర్ యూర్ గోయింగ్ ఫర్ ఎనీ కాలేజ్ రైట్. విజిట్. బట్ దట్ ఈస్ ద కీ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ షుడ్ నో అండ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, పీపుల్ షుడ్ కీప్ ఆన్ లెర్నింగ్. ఇంకా ఇంకొక మిస్అండర్స్టాండింగ్, మిస్కన్సెప్షన్ ఏముందంటే, ఏ వస్తే అన్ని జాబులు పోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ కంపెనీలో ఐ వర్క్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్. సో అక్కడ ఇంకా లెగసీ అప్లికేషన్స్, లెగసీ టెక్నాలజీ ఇంకా వాడుతూ ఉన్నాం. ఓకే, సో లేటెస్ట్ టూల్స్, డెవాప్స్ ఇంకా ఇది అడాప్ట్ చేయలేనప్పుడు వల్ల ఏ వల్ల ఇంపాక్ట్ అయ్యే జాబ్స్, ఐ డోంట్ థింక్ దే విల్ బి ఇమీడియట్ ఇంపాక్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ వెరీ బేసికల్ గా ఈ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ కానీ ఆర్ ఎనీ అదర్ సెక్టర్ వేర్ ద లెగసీ అప్లికేషన్స్ ఆర్ స్టిల్ ఇన్ యూస్. ఎక్కడ గూగుల్ యాక్సెస్ ఉండదు, వాళ్ళకి ఒక ఈమెయిల్ యాక్సెస్ ఉండదు, ఎటువంటి అదర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కి మనం కనెక్ట్ అవ్వలేము. అలాంటి ప్లేసెస్ లో ఏ ఈ సంథింగ్ దే కెనాట్ ఇంటిగ్రేట్ రైట్ బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ కన్సర్న్. ఓకే, సో ఇలాంటి కరెంట్ కంపెనీస్ లో అడాప్ట్ అవ్వడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దే మైట్ టేక్ గోయింగ్ ఫార్వర్డ్? వాళ్ళు కూడా ఏం కానీ ఏజెంట్స్ కానీ మోడల్స్ కానీ బిల్డ్ చేయబోతున్నారా? Or వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఏఐ అనేది నిన్ను వెంటనే ఇప్పుడు అందరు మిత్ ఏంటంటే ఏఐ వచ్చేస్తే మొత్తం ఎగిరిపోతుంది అనేది ఒక మిత్. అంటే దీనికన్నా ముందు ప్రీవియస్ చాలా సైకిల్స్ వెళ్ళాయి. అంటే ఇంతకుముందు ఒకసారి ఆర్పిఐ వచ్చినప్పుడు మొత్తం బ్యాక్ ఆఫీస్ ఎగిరిపోతుంది అన్నారన్నమాట, రోబోటిక్ ప్రాసెస్. అంతకుముందు చాలా టూల్స్ అండ్ కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు అంతే, చాలా మారిపోతుంది ఇండస్ట్రీ అంతా, 50% ఎగిరిపోద్ది అని. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ టు రీస్కేల్ అండ్ చేంజ్ ద డైనమిక్స్. ఏ అనేది ఐ డోంట్ థింక్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్, బికాస్ నీకు కన్జ్యూమర్ ఏ అనేది ఒక స్టైల్. ఓకే, ఎంటర్ప్రైజ్ ఏలో న్యూయాన్సెస్ చాలా ఎక్కువ. ప్లస్ అది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని నువ్వు పైలట్ నుంచి ప్రొడక్షన్ తీసుకురావాలంటే 100 స్టెప్స్ ఉంటాయి ఎంటర్ప్రైజ్లో. అదే బ్యాంకింగ్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి. అది కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని సెక్యూరిటీ ఏంటి, అవి చాలా చాలా స్టెప్స్ ఉంటాయి కదా. సో ఏ అనేది జనరల్గా ఇప్పుడు చేసినందుకు నీ అన్లెస్ నీ వర్క్ ఈజ్ మోర్ క్లరికల్ ఇట్లాంటి వాటి ఉంటుంది తప్ప నేను రీప్లేస్ చేయదు అది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఇట్ ఓన్లీ ఎన్హాన్సెస్ ద వాల్యూ ఆఫ్ ద పీపుల్. సెకండ్ థింగ్ వచ్చి నువ్వు అడిగిన క్వశ్చన్, లెగసీ సిస్టమ్స్ ఆర్ బ్యాంకింగ్స్ వెరీ రెస్ట్రిక్షన్ సిస్టమ్స్లో ఎలా వాడచ్చు.
కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఏఐ కూడా. సో కొన్ని చోట్ల ఇప్పుడు లెట్స్ సే అన్ని కంపెనీస్ కానీ అన్ని కంట్రీస్ కానీ కొన్ని ఏఐ లెజిస్లేటివ్ అంటే ఎట్లా ఏ ప్రోటోకాల్స్ లెజిస్లేటివ్ అనగా ఏ ప్రోటోకాల్స్ తీసుకొస్తున్నారు అనమాట. లెట్స్ యూరోప్లో చూస్తే నీకు దే సేయింగ్ ఇస్ ఏఐని ఒక 3-4 కేటగిరీస్ చేశారు. ఓకే, నీకు క్రిటికల్ కేటగిరీస్లో నువ్వు ఏ వాడకూడదు, హై ఇంపాక్ట్ ఉన్న ఏరియాస్లో యూ షుడ్ గో త్రూ ప్రాపర్ రివ్యూ సిస్టమ్ అనమాట. దాని ఒక ఏఐ ఇంపాక్ట్స్ ఏంటనేది. సో ఎవ్రీ కంట్రీ ఈస్ బ్రింగింగ్ సర్టన్ ఏఐ గార్డ్ రైల్స్. ఓకే, దానివల్ల కొన్ని ఏరియాస్లో నువ్వు ఏం పెనెట్రేట్ చేయలేవు. దట్ కుడ్ బి యూనో వెరీ లెట్స్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసింది అనుకో ఏఐ, ఓ $1 బిలియన్ కట్టాలన్నప్పుడు నో వన్ విల్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఏ కన్స్ట్రక్ట్ అనమాట. లైక్ ద ప్రతి ఇండస్ట్రియల్ బ్యాంకింగ్ అనేది వెరీ సెక్యూర్ అండ్ జనరలీ కొన్ని అప్లికేషన్స్లో యూ కాంట్ గెట్ ఇన్ టు ఏఐ బికాస్ ఆఫ్ ద మెయిన్ ఫ్రేమ్స్ కదా. నీకు ఏ ఎప్పుడు వర్క్ అవుతుంది, నీకు డేటా ఉండాలి, ఇంటిగ్రేషన్స్ కోసం నీకు చాలా ఏపీఎస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో అలాంటి చోట నీకు ఏ వాడకపోవచ్చు, ఏ రాకపోవచ్చు అంత ఈజీగా. మేబీ ఆ లెగసీ సిస్టమ్ గట్రా మోడర్నైజ్ అయ్యో లేకపోతే మెయిన్ ఫ్రేమ్ సిస్టంలోనే దే విల్ బ్రింగ్ ఓన్ ఆన్ ప్రిమైజ్ డివైస్ మోడల్స్ పట్టుకొస్తుంది తప్ప ఏం పెద్దగా తీసుకురాలేం అక్కడ. ఎస్ఎల్ఎంస్ అంటున్నారు, ఆన్ ప్రిమైజ్ మోడల్స్ అంటున్నారు కదా, అది ఇట్ విల్ టేక్ టైం. ఓకే, మెచ్యూర్ రావడానికి అక్కడ. బట్ ఏఐ ఇప్పుడు అలాంటి సిస్టమ్స్లో ఏమవుతుందంటే మేబీ ఫ్యూ థింగ్స్ కోడ్ మైగ్రేషన్ జరిగేటప్పుడు లెట్సే చాలామంది లెగసీ నుంచి మోడర్నైజ్ చేస్తున్నారు అప్లికేషన్స్ని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే లెగసీ ఇస్ లెగసీ కదా. ఆ లెగసీ మోడర్నైజేషన్ అప్పుడు వాడుకోవచ్చు. లేకపోతే నువ్వు పాత చాలా ఇప్పుడు మనకు చాలా ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాట్ దే కాల్ ద టెక్నికల్ డెట్ అంటారు కదా. దాన్ని ఏంటంటే పాత ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఫ్రెజైల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట ఇండస్ట్రీలో. దానికి ఎవరు డాక్యుమెంటేషన్ కూడా చేయలేదు. అసలు కోడ్ ఏం చేస్తుంది, కోడ్ డాక్యుమెంట్ అసలు ఏం జరుగుతుందని ఎవరికి ఐడియా లేదు. సో అలాంటప్పుడు ఏ కెన్ హెల్ప్ యూ ఇమ్మెన్స్లీ. ఒక పర్సన్ వెళ్ళి ఆ కోడ్ అర్థం చేసుకుని ఆ కోడ్ని డాక్యుమెంట్ చేసి దాన్ని కేటీ చేయాలంటే కొన్ని డేస్ పడుతుంది. అండ్ నీకు అసలు మెయిన్ ఫ్రెండ్ స్కిల్స్ కూడా లేవు అంత మార్కెట్లో. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే నీకు ఏ కాస్త ఇట్ కెన్ అండర్స్టాండ్ వాట్ హాస్ బిన్ రిటర్న్, దాన్ని డెసిఫర్ చేసి నీకు ఒక ప్రోగ్రామింగ్ గైడ్ రాసి నీకు ఇచ్చేస్తుంది. సో ఐ థింక్ దోస్ ఆర్ ఫ్యూ యూస్ కేసెస్ వీ కెన్ థింక్ త్రూ, బట్ యూస్ కేసెస్ ఆర్ లిమిటెడ్ ఇన్ సర్టన్ ఇండస్ట్రీస్. ఒకటి ఆ బిజినెస్ డొమైన్ ఇట్ సెల్ఫ్ అలా ఉంది, దాన్ని ఏం చేయలేము. రెండు వచ్చేసి నీకు యూనో ఇండస్ట్రీ నుంచి వచ్చే గార్డ్రైల్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి కంట్రీకి కొన్ని యూస్ కేసెస్ చేయకూడదని ఇస్తున్నారు అనమాట. డెఫినేషన్ డిఫైన్ చేస్తున్నారు. ఆ డెఫినేషన్ ప్రకారం కొన్ని యూస్ కేసెస్ టచ్ చేయలేం. ఇప్పుడు యూరోప్లో నువ్వు వర్క్ ప్లేస్కి వెళ్ళి నేను రవీందర్ బాగున్నాడా, హ్యాపీగా ఉన్నాడా లేదా అని చెక్ చేయలేదు. అది పెద్ద సీవియర్ కేసు అనమాట. నీకు 10% ఆఫ్ యువర్ రెవెన్యూస్ కెన్ బి ఫైండ్. సో అన్ని ప్లేసెస్లో అన్ని యూస్ కేసు చేయలేం. దెర్ ఆర్ లిమిటేషన్స్, దేర్ బి బౌండరీస్. అయితే ఆ బౌండరీస్ అనేవి ఎమర్జింగ్ టుడే. ఒక్కొక్కరు ఒక్కొక్క బౌండరీస్ తీసుకొస్తున్నారు. సి ఏ కాంట్ టచ్ ఎవ్రీథింగ్, ఏ కెనాట్ రిప్లేస్ ఎవ్రీథింగ్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ వైట్ స్పేసెస్ వేర్ యూ కాంట్ ఫిల్ ఫ్లేక్స్ అప్ ఆన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి. సో అదంతా సబ్జెక్ట్ అనమాట. దెర్ విల్ బి గుడ్ అమౌంట్ ఆఫ్ ఏరియాస్ వేర్ యూ వోంట్ టచ్ విత్ ఏఐ, దెర్ బి సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఏరియాస్ వేర్ యూ కెన్ టచ్ విత్ ఏఐ. దట్ విల్ ఓన్లీ టైం విల్ టెల్. వన్స్ ఈ ఏఐ మోడల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు, దాని తర్వాత ఈ గార్డర్స్ కొంచెం తగ్గినప్పుడు, లేదా మోర్ సొఫిస్టికేషన్ అయినప్పుడు మేబీ అన్ని ఇంపాక్ట్ అవ్వచ్చు. బట్ చాలా గ్యాప్స్ అయితే ఉంటాయి కూడా. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఏ టు బి ఎవ్రీవేర్. సర్టన్ సినారియోస్లో కూడా యూ హ్యావ్ టు బి వెరీ ఎంటర్ప్రైజ్కి వచ్చినప్పుడు యూ షుడ్ బి వెరీ విజిలెంట్ వే టు పుట్ వే నాట్ టు పుట్ అనేది. Right. So that's very good clarity. No, we're going to give to the viewers who are having a lot of misconceptions about AI. Okay, and mainly the student community, because more than 90% student community is where వాడి సెల్ఫ్ నాలెడ్జ్ వాడుకోడు, పక్కనోడు చెప్పిందో పేరెంట్స్ చెప్పిందో లేకపోతే న్యూస్లో విని పీపుల్ ఆర్ గెటింగ్ స్కాటెడ్, పీపుల్ ఆర్ గెటింగ్ డివియేటెడ్. వాడు ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోడు. ఎక్కడ డబ్బులు పెట్టాలో అక్కడ డబ్బులు పెట్టాడు, ఎక్కడ టైం పెట్టాలో ఆ టైం పెట్టకుండా పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఒక వెళ్ళి ఓపెన్ చేస్తే యూట్యూబ్లో 10 వ్యూ పాయింట్స్ వస్తాయి. ఏది రైట్ తెలియదు, ఏది రాంగ్ తెలియదు. ఐ థింక్ దట్స్ వేర్ యూ టు స్టిక్ టు రైట్ పర్సన్ అండ్ స్టిక్ ద రైట్ గైడ్ లైన్స్. అయితే ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ ఏఐ బూమ్, బట్ హూ ఇస్ ద రైట్ పర్సన్ అనేది, హూ ఇస్ ద రైట్ సోర్స్ అనేది పీపుల్ హెస్ టు ఫైండ్ అవుట్. యా, ఇప్పుడు మై సెల్ఫ్ నేను ఏం నేర్చుకుందామని ఐ ఎన్రోల్ ఫర్ వన్ ఆఫ్ ద ఆన్లైన్ ప్రోగ్రామ్. సో ఐ పెయిడ్ 50,000 రూపీస్ ఫర్ ప్రోగ్రామ్ ఆఫ్ 1 year. వెళ్ళి ప్రోగ్రామ్ అటెండ్ అయినప్పుడు అదే యూట్యూబ్ కంటెంట్ ఉంది దాంట్లో. యూట్యూబ్లో ఉన్న ఫ్రీ కంటెంట్ తెచ్చేసి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకొని 1 year యాక్సెస్ ఇచ్చి ఫ్రీ బోనస్లో అన్ని బోనస్లను యాడ్ చేసేసి దాన్ని 50,000 ఛార్జ్ చేసి వెళ్ళిపోయారు ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు. లోపలికి వెళ్ళి దిగినాక చూస్తే దే లాట్ ఆఫ్ కంటెంట్, బట్ వెళ్ళి చూస్తే దాని లోపల ఏం లేదు. పైన చూస్తే ఏ తీసుకుంటే మీకు యూ విల్ గ్రో 2x 3x 5x. సో మార్కెట్లో ఒక రకమైన స్కామ్ నడుస్తుంది ఏ పైన.
యా యా సో దట్ ఈస్ అంతెందుకు చాలా ఉన్నాయి. ఇది ఒకటే స్కామ్ కాదు. నీకు సర్టిఫికేషన్ ఇస్తా అంటాడు, లోపలికి వెళ్తే ఏముండదు. లైవ్ ప్రాజెక్ట్స్ అంటారు, ఎప్పుడు స్టీల్ ప్రాజెక్ట్స్ పెడతారు పాతవి అన్నీ. చాలా ఉన్నాయి. బట్ యా, పీపుల్ హ్యాస్ టు బీ స్మార్ట్ ఎనఫ్. అక్కడే చెప్పే అనలిటికల్ స్కిల్స్, స్మార్ట్నెస్ వెరీ అనేది ఇంపార్టెంట్. అది టెక్నిక్ ఇంపార్టెంట్. ఏ సోర్స్ పట్టుకోవాలి, ఎక్కడి నుంచి లేన్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రాజెక్ట్ తీసుకోవాలి అనేది. Yeah, taking the right decision at the right time and moving the right direction is very, very important, no matter whether he's a student or the working professional. So, student community వచ్చేసరికి I would like to add few more points. Focus on the internships and the mentorship. ఎస్. ఇక్కడ ట్రెడిషనల్ మోడల్ కన్నా ఈ టూ ఆస్పెక్ట్స్ యాడ్ చేసిన ఫ్యూచర్ లో వాళ్ళు సైన్ అవ్వగలుగుతారు. ఎస్. పీపుల్ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఐటీ జాబ్. అది ఏ కానీ ఏ ఉన్నా లేకపోయినా వాడు సొంత నాలెడ్జ్ తో అప్స్కిల్ అవ్వడం అండ్ ఈ షుడ్ బి మోర్ విజిలెంట్ ఇనఫ్ అబౌట్ ద ఫ్యూచర్. కరెంట్ లో మార్కెట్ లో ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవడం. వన్స్ ఈస్ టెక్నికల్లీ స్ట్రాంగ్, once is having good problem solving skills, analytic skills, he can build certain applications on his own. ఒక కంపెనీకి అప్రోచ్ అయ్యి ఒక ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ హిస్ టైమ్ ఆన్ హిస్ పర్సనల్ ఎంజాయ్మెంట్ డ్యూరింగ్ ఆర్ వెకేషన్స్ డ్యూరింగ్ ద సమ్మర్ టైమ్ ఆర్ పోస్ట్ ది కాలేజెస్. కాలేజ్ ఉన్నప్పుడు వాడు యూ కెన్ రీచ్ అవుట్ టు ఎనీ కంపెనీ స్టార్ట్అప్స్ కానీ ఏదైనా కానీ మెనీ కంపెనీస్ దే విల్ పోస్ట్ ది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇన్ ద లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ వాడుకోవచ్చు. సో వాళ్ళు రైట్ క్యాండిడేట్స్ తో ఆర్ లేకపోతే రైట్ కంపెనీస్ అసోసియేట్ అయ్యి దే హ్యావ్ టు గెయిన్ ద రియల్ టైమ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ సో దట్ దే విల్ హ్యావ్ ది బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. సో అక్కడ ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ పీపుల్ డు నాట్ ఫోకస్ ఆన్ ద మెంటర్షిప్. సో ఏదో ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్ బ్రదర్ సిస్టర్ వాడుకున్న మైండ్ సెట్ ఏదో చెప్తాడు, వీడు ఏదో వింటాడు. సో ఎండ్ ఆఫ్ ద డే వాడికి డబ్బులు వెళ్ళిపోతాయి, లక్షలు ఖర్చు పెట్టుకొని ఉన్న టైం ఒక 6 months 1 year స్పెండ్ చేస్తారు టైం. బట్ వన్స్ టైం మనీ పోయినాక ఇంకేం చేయలేము. డెఫినెట్లీ అన్ఎంప్లాయిడ్ యూత్. ఎస్. కానీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకొని ఇఫ్ ఈ కమ్ అప్ విత్ ఇస్ ఓన్ అప్లికేషన్స్ కానీ టూల్స్, ఇప్పుడు కోడింగ్ అవసరం లేదు బికాస్ లో కోడ్ నో కోడ్ టూల్స్ కూడా ఉన్నాయి కదా, మనకు చాలా ఉన్నాయి. వాటితోనే హౌ దే కెన్ ఆటోమేట్. ఈవెన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా పక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేయచ్చు. నువ్వు ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ వెబ్సైట్ ఎక్సెల్ ఫైల్ కన్వర్ట్ చేయమంటే నీకు టూల్స్ ఉన్నాయి ఇట్లా కన్వర్ట్ చేయడానికి కూడా. సో కోడింగ్ ఈజ్ నాట్ ఏ కన్స్టెంట్. అదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండి స్కిల్స్ ఉండి కోడింగ్ ఈజ్ నాట్ ఏ కన్స్టెంట్. ఎస్. టెక్నికల్ గా వాడు పెద్దగా ఒకప్పుడు మనకు 80% టెక్నికల్ స్కిల్స్ అవసరం ఉంటుండే వెన్ వి గ్రాడ్యుయేటెడ్ ఆర్ వెన్ వి స్టార్టెడ్ అవర్ ఐటీ కెరియర్. ఒక 20% ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ దాటిపైన స్పెండ్. ఇప్పుడు అట్లా లేదు. టెక్నికల్ స్కిల్స్ వాడికి లేకపోయినా ప్రాపర్ అనలిటిక్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ఈ క్యాన్ రూల్ ఆర్ ఈ క్యాన్ ఎక్సెల్ ఇన్ ది ఐటీ కెరియర్. అండ్ ఇక్కడ చాలా గ్యాప్ నేను చూస్తున్నాను. సో పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ద జాబ్ వాడు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోవచ్చు, వాడు ఒక అప్లికేషన్ సొంతంగా బిల్డ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ అమ్ముకోవచ్చు, వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవచ్చు, కంటెంట్ రైటర్ కావచ్చు. ఓకే, ఏ యూజ్ చేసుకుని చాలా ఏజెంట్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్. దేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నా కంపెనీ చూస్తే దేర్ లాట్ ఆఫ్ మాన్యువల్ ఆపరేషన్స్ యాజ్ ఎ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దే కెన్ కమ్ అప్ విత్ ది సొల్యూషన్స్. డెఫినెట్లీ దెర్ విల్ బి స్కోప్. మనము ఒక దగ్గరికి వెళ్ళి జాబ్ అడుక్కోవాల్సిన అవసరం లేదు. When you build your portfolio, when you build your skills, the right skills, and సో when you project. ఇంకొక ఇన్సైట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు కొత్త కంపెనీస్ వస్తున్నాయి కానీ ఏఐ స్టార్టప్స్ కంపెనీస్ ఇవి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే నువ్వు నాకు టూల్ నేర్చుకొని నువ్వు ఏజెంట్స్ క్రియేట్ చేసి నువ్వు ఏ ఏజెంట్స్ని ఎంప్లాయ్ కింద అమ్మేసే అంటున్నారు. లెట్స్ హబ్స్ పట్ ఇవన్నీ చూసుకుంటే Okay. నువ్వు ఏజెంట్స్ క్రియేట్ చేయి. నువ్వు కూర్చొని లెట్స్ నాకు రవీందర్కి నాకు సిఆర్ఎం లెట్స్ రిక్రూట్మెంట్ స్పేస్ నాకు నాకు బీభత్సమైన నాలెడ్జ్ ఉంది. నువ్వు ఏదో టూల్ తీసుకుని ఓన్గా ఎంప్లాయ్ క్రియేట్ చేయి, ఏఏ ఎంప్లాయీని. దాన్ని నువ్వు వెళ్ళి మైక్రోసాఫ్ట్లోనే అమెజాన్ హబ్స్ ఇట్లా అన్ని చోట్ల లిస్ట్ చేసావంటే ఆ ఎంప్లాయీస్ని పీపుల్ హైర్ చేసుకుని మనీ పే చేస్తారు. అలాంటి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టైల్. నువ్వు నీకు ఒక నీకు డొమైన్ ఐడియా ఉండి నీకు ప్రొడక్ట్ స్టేట్మెంట్ ఐడియా ఉంటే నువ్వు రాసుకో. ఆ ప్రోడక్ట్ని మార్కెట్ ప్లేస్ ఎంప్లాయ్ కింద అమ్మేస్తే నీకు ప్రతి నెల శాలరీ ఇచ్చిన వాళ్ళని ఆ ఏజెంట్కి పే చేస్తారు, సబ్స్క్రిప్షన్ ఫీ పే చేస్తారు, అన్నీ వస్తాయి నీకు. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ వస్తున్నాయి అన్నమాట, మోడల్స్ Correct. అన్నీ. అందుకే ఫ్రీలాన్సింగ్ పైన కూడా ఫోకస్ పెట్టాలి. ఒకరు ఎస్. జాబ్ ఇవ్వాలి, జాబ్ ఎవరైనా ఆఫర్ చేస్తేనే నాకు మనీ అర్న్ చేస్తానే మైండ్ సెట్ నుంచి మీరు సొంతంగా ఎదగాలి. స్టూడెంట్స్ షుడ్ ఫోకస్ ఆన్ అదర్ ఆల్టర్నేటివ్స్ వేర్ దే కెన్ మానిటైజ్ ద స్కిల్స్. ఎస్. సో అండ్ ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో ఇంకొక కైండ్ ఆఫ్ గ్యాప్ నాకు ఏం కనిపిస్తుంది అంటే వాడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అబ్రాడ్ ఎంఎస్ పోవాలా,
ఇండియాలో ఉండాలి. ఏ వస్తుంది కాబట్టి ఇండియాలో జాబ్లు ఉంటాయా? సో ఇండియాలో ఫ్యూచర్, ఐటీ ఫ్యూచర్ ఏంటి? విత్ ఆల్ ది వీసాస్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఆ, ఉన్నాయి కాబట్టి వాట్ వుడ్ బి యువర్ రికమెండేషన్ ఆర్ గైడెన్స్ టు ద స్టూడెంట్? వాళ్ళు ఇండియాలో ఉండాలా లేకపోతే ఎంఎస్కి వెళ్ళాలా? నేను ఇండియాలో ఉండాలా, ఎంఎస్ యూఎస్లో ఉండాలా అనేది మనం యాంగిల్ చూడటం మార్చుకోవాలి. ఎలా అంటే ఓకే, నేను యూఎస్కి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ జాబ్ రావట్లేదు, నా టెక్నికల్ స్కిల్స్ లేదు, నేను యూఎస్కి వెళ్ళిపోతాను, నాకు మంచి మంచి జాబ్లు వస్తాయి అనేది ఇట్స్ అపోహ. అది ఎప్పుడో పోయింది యాక్చువల్గా. నువ్వు అది నీ యూస్ కేస్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, ఇండియా ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్ బీభత్సంగా ఉన్నాయి. లెట్స్ ఇప్పుడు నీకు జీసీసీస్ అని వస్తున్నాయి కొత్తగా, వీసా రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల యూఎస్లో, యూకేలో అన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇంతకుముందు కేపబిలిటీ సెంటర్స్ని పెట్టుకునేవాళ్ళు ఇండియాలో. దాన్ని ఈ ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నాయి. అంటే ఓన్లీ ఇంతకుముందు ఏంటంటే బ్యాక్ ఆఫీస్ వర్క్ కానీ ఐటీ సపోర్ట్ కానీ వచ్చేవన్నమాట ఆ కేపబిలిటీ సెంటర్స్లోకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాస్ట్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లస్ ఇండియాలో నీకు స్కిల్ సెట్ ఎక్కువ, నీకు మార్కెట్లోకి వెళ్తే నీకు టెక్నాలజీ స్టెమ్ స్కిల్ సెట్స్ అంటారు కదా ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్&డి వర్క్, నీకు హై ఎండ్ వర్క్ కూడా వస్తుందన్నమాట ఆ కేపబిలిటీ సెంటర్స్లోకి. ఇండియా. ఈ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మాకు వాళ్ళకి ఆర్&డి సెంటర్ కూడా ఇండియాలో ఉంది. అలా ప్రతి కంపెనీ వాళ్ళ సెంటర్స్ని, కేపబిలిటీ సెంటర్స్ని ఇండియాలో పెడుతుంది. దాని మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే రఫ్లీ రీసెంట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ 100 బిలియన్ ఇండస్ట్రీ అనమాట నెక్స్ట్ 10 yearsలో. ఇండియా. 100 బిలియన్ 100 మిలియన్. ఇండియాలో. ఎన్ని వేల బిలియన్. లక్షల జాబ్లు వస్తాయి? సో దాంట్లో ప్రతి కంపెనీకి నీకు ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జాబ్స్ ఉంటాయి. అంటే బేసికల్ నీకు నార్మల్ ఐటీ సెట్ జాబ్స్ ఉంటాయి, పిహెచ్డి లెవెల్ రీసెర్చ్ జాబ్స్ ఉంటాయి, ఉమ్. ఇంకా యూ థింక్ వాట్ నాట్. సో అట్లాంటి జాబ్స్ అన్ని నీకు ఇండియాలో క్రియేట్ అవబోతుంది. అది నీకు ప్రతి స్టేట్లో ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇండియా. ఒక ఏరియా హైదరాబాద్, బెంగళూరు కాకుండా దే ఆర్ గోయింగ్ టు యూపీ అండ్ ఎవ్రీవేర్. ఓకే. సో ఇలాంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ నీకు 100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి వస్తుందని, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి నువ్వు థింక్ చేసుకో. ఐ లీవ్ దట్ టు యూ. ఓకే. సో నీకు జాబ్స్ అనేవి ఇండియాలో లేవు, దొరకవు అనేది ఇట్స్ మిత్. నెక్స్ట్ ఇండియా గోస్ గోయింగ్ టు సూపర్ పవర్ అండ్ ఇండియా విల్ హ్యావ్ మోర్ జాబ్స్ కంపేర్ టు ఎనీ అదర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఓకే. సెకండ్ థింగ్, నీకు యూఎస్కి, యూకేకి, ఎనీ అదర్ అబ్రాడ్ కంట్రీకి వెళ్ళినప్పుడు చూడు, నీకు ఇండియాలో దొరకని పిహెచ్డి ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. అంటే బేసికల్ అందరి, అంటే ఇప్పుడు ఏంటంటే నీకు మామూలు ఎంఎస్ చేస్తే జాబ్ దొరకట్లేదు ఇక్కడ. ఏదో నేను అల్లటప్ ఎంఎస్ చేసేస్తాను, నార్మల్ కాలేజ్ చేసేస్తాను, బయటకు వచ్చామంటే నీకు టిపికల్ ఏదో పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి అనమాట, స్టోర్స్లోనో అక్కడ ఇక్కడ. ఇక్కడ పీపుల్ వాల్యూ చేసేది అంటే నువ్వు ఎంఎస్లో సమ్ ఆఫ్ ద కీ స్కిల్స్, వెరీ క్రిటికల్ స్కిల్స్ నీకు దొరకవు ఇక్కడ. ఓకే. దే కాల్ ఇట్ ఎస్ ఏ స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ ఉంటాయి కదా ఆ షార్టేజ్ జాబ్స్కి. ఆ కోర్సెస్ కొన్ని యూనివర్సిటీస్లో నీకు యూఎస్లో, యూకే వీటిలో ఏంటంటే నీకు సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. లెట్స్ నువ్వు వచ్చి ఒక రీసెర్చ్ చేయాలి, నీకు రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే నీకు ఆ రీసెర్చ్ ఎకో సిస్టమ్ చాలా బాగుంటుంది కొన్ని చోట్ల. మేబీ ఆ రీసెర్చ్ ఎంటిటీ ఇండియాలో లేదు. సో అట్లాంటి యూస్ కేసు చూడు, నీకు యూకేకి వస్తే ఆ రీసెర్చ్ చేయడానికి, ఆ కోర్స్ నేర్చుకుంటాక దాని ఎకో సిస్టమ్ ఎలా ఉంది, అమ్యూనిటీస్ ఇండియా కన్నా బెటర్గా ఉన్నాయా లేదా ఇండియా బెటర్గా ఉందా, ఈ రెండింటిని చూసుకొని నువ్వు వస్తే నీకు జాబ్ వస్తుంది. నువ్వు ఓన్లీ నా జాబ్ కోసం యూఎస్కి వస్తాను అంటే నీకు మేబీ గ్రాసరీ స్టోర్లో అది కూడా నీ లక్ బాగుండి వీసా ఎవరైనా ఇస్తే వస్తుంది, లేకపోతే అది కూడా రాదు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే వీసా చాలా టైట్ చేశారు. నీకు ఒక వీసా రెన్యువల్ అవ్వాలంటే వెరీ కాస్ట్లీ అఫేర్ ఎనీ కంట్రీలో. దాని తర్వాత ఎప్పుడు మారుతుందో తెలియట్లేదు, జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని. ఒకరోజు వీసాస్ ఇస్తామంటారు, ఒకరోజు తీసేస్తామంటారు, ఒకరోజు వెళ్ళిపోమంటారు. చాలా ఉందన్నమాట వ్యతిరేకత అన్ని చోట్ల ఉంది. ఇమిగ్రేషన్ గురించి చాలా నడుస్తుంది అన్ని కంట్రీస్లో, యూరోప్ కానీ, యూఎస్లో కానీ, యూకేలో కానీ. ఐ సజెస్ట్ పీపుల్ డోంట్ లుక్ ఎట్ యూఎస్ ఆర్ యూకే as a gateway ఫర్ ఎనీ డ్రీమ్ జాబ్. లుక్ ఎట్, నీకు ఏదన్నా నీ కెరీర్ ప్రకారంగా నీకు ఒక నేర్చుకుంటున్నావు, దాని గ్యాప్ ఉంది ఇండియాలో, ఆ గ్యాప్ని మాత్రం యూఎస్, యూకే ఫిల్ చేస్తుందంటే రా. ఆ గ్యాప్కి మాత్రమే నీకు జాబ్స్ వస్తాయి. నీకు నార్మల్ మీడియోకర్ డిగ్రీస్కి అయితే రావు ఇక్కడ. ఇట్ హ్యాస్ టు బి వెరీ వాల్యూడ్, ఇట్ హ్యాస్ టు బి వెరీ హైలీ స్కిల్డ్ ప్రొఫెషన్ ఆర్ హైలీ స్కిల్డ్ డిగ్రీ అయితే తప్ప నీకు జాబ్స్ రావు ఇక్కడ. అది ఐ లీవ్ ద పీపుల్ ఇంటెలిజెన్స్. బట్ ఇండియాలో జాబ్స్ లేవు అనేది ఇట్స్ మిత్. ఇట్స్ గోయింగ్ టు బి చాలా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ పెరుగుతుంది, చాలా జీసీసీస్ వస్తున్నాయి, చాలా క్యాపిటల్ ఇండియాకి వస్తుంది. సో దేర్ విల్ బి గుడ్ అమౌంట్ ఆఫ్ జాబ్స్. ఐ థింక్ యాక్చువల్లీ దిస్ ఇస్ రివర్స్ ట్రెండ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యూఎస్ అండ్ యూకే ప్లానింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా నెక్స్ట్ 5 yearsలో. అవును. ఎస్, ఐ నో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళ కంపెనీ సిఇఓస్ కానీ ఫౌండర్స్ కానీ హూ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ కానీ యూకే నుంచి కానీ అదర్ యూరోప్ కంట్రీస్. సో దే డూయింగ్ ఎక్సలెంట్లీ. సో ఎందుకంటే ట్రేడ్ బ్యారియర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో కంపెనీ పెట్టాలని సింప్లిఫై చేస్తున్నారు అన్ని గవర్నమెంట్స్. సో చాలా మంది వస్తున్నారు బ్యాక్కి. ప్లస్ నీకు ఇక్కడ ఉంటే ఏదో రోజు పిక్చర్ అంటే వేసిపోయి, నీకు దొరకందంటే ఏం లేదు, ఇక్కడ దొరికేది ఇండియా దొరకందంటే ఏది లేదు. సో దేర్ ఇస్ నో, దేర్ ఆర్ ఫ్యూ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఇన్ బోత్ ద కంట్రీస్. బట్ డజంట్ నీకు ఓన్లీ నాకు జాబ్ ఇండియాలో దొరకట్లేదు, బయట ఇక్కడికి వస్తే నాకు దొరికేస్తాను అనేది ఇట్స్ అపోహ. యూ విల్ ఎండ్ అప్ గెటింగ్ ఇన్ టు మచ్ మోర్ బిగ్గర్ ట్రబుల్స్
before if you don't plan properly. ఎస్ అండ్ ఐ సీన్ పీపుల్ Hmm. 40-50 లక్షలు ఖర్చు పెట్టి ఎంఎస్కి వెళ్ళి జాబ్ కొట్టుకోలేక అదే అప్పుల పాలై మళ్ళీ ఇండియాకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, చాలా మంది ఉన్నారు. అంతేందుకు కొన్ని ఎగ్జాంపుల్ జాబ్ పట్టలే కదా, నేను చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్. కొందరు ఇక్కడ అమెజాన్ లాంటి కంపెనీ కూడా జాబ్ వచ్చాయన్నమాట, మంచి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు. వాళ్ళకి స్కిల్ ఉంది అండ్ అమెజాన్ లాంటి కంపెనీలో వచ్చింది వితౌట్ ఎనీథింగ్, కానీ దే గట్ గుడ్ స్కిల్ వెన్ వీ లుక్ ఎట్ దెమ్. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇమిగ్రేషన్ లాస్ చేంజ్ అవడం వల్ల వాళ్ళు ఒక్కసారి జాబ్ మార్కెట్లోకి తీసేయాల్సి వచ్చేసింది, సంథింగ్ బికాస్ ఆఫ్ వీసా ఇష్యూస్ వల్ల. బయటకు వచ్చారు. వచ్చిన అమెజాన్ కంపెనీ పర్సన్కి అతని టైం ఎంత 1 మంత్ ఉంటుంది ఇక్కడ అంతే, నెక్స్ట్ జాబ్ స్విచ్ అవ్వాలంటే. అలాంటి పర్సన్ జాబ్ దొరకలేదు అండ్ హెస్ గో బ్యాక్. అలాగే మెటా కంపెనీ లేఅవుట్ చేశారు. లక్కీగా చాలా మందికి వాళ్ళకి ఆల్రెడీ వీసాలు ఉండడం వల్ల దే కుడ్ టేక్ సమ్ 2-3 మంత్స్ టు ఫైండ్ అ జాబ్. సో ఇలాంటి వాళ్ళందరూ మాక్సిమం వీళ్ళంతా హైలీ స్కిల్డ్ పీపుల్. వాళ్ళే కష్టపడుతున్నారంటే థింక్ అబౌట్ ఏ నార్మల్ పర్సన్. రైట్, అబ్జల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే వీసా రెగ్యులేషన్ వల్ల ఎప్పుడు ఏమవుతుందో, ఏ బాంబు పైన పడుతుందో అన్సర్టినిటీ చాలా ఉంది. చాలా ఉంది ఇప్పుడు. రైట్. సో యా, ఫర్ దెమ్ ఇట్స్ అ రైట్ డైరెక్షన్ యాక్చువల్గా టు ప్లాన్ సంథింగ్ ఇన్ ఇండియా, సో దట్ వాళ్ళు ఒక క్లారిటీతో, ఒక విజన్తో, ఒక ఫ్యూచర్ ప్రూఫ్ ప్లాన్తో కెరీర్ అప్డేట్ చేసుకొని they'll ensure they're not getting impacted by the AI or any kind of layoffs. ఎస్. Okay. So it's a very nice conversation, Sudhir, for your valuable time. AI పైన కానీ, AI పైన వచ్చిన మిస్కన్సెప్షన్స్ కానీ, a lot of డ్రామా గోయింగ్ ఆన్ ఇన్ ది మార్కెట్, మెయిన్లీ ది సోషల్ మీడియా. ఏది రోజు ఏది పడితే అది ఏ పైన న్యూసెన్స్ క్రియేట్ చేయడము. ఎస్, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ అదేదో 99% ఇంపాక్ట్ ఉన్నట్టు పీపుల్ ఆర్ ద మీడియా ఆర్ ది మెయిన్లీ ది ఇన్ఫ్లుయెన్సర్ ఏ గురించి ఎవరు తెలియకపోయినా రోడ్డు పైన నడిచేటోడు ఎవడు పడితే వాడు మైక్ తీసుకుని ఏ గురించి మాట్లాడము, క్రియేటింగ్ ఆల్ ది నాన్ సెన్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఈ పాడ్కాస్ట్ వల్ల యూ ఆర్ ఏబుల్ టు గివ్ సమ్ ఆఫ్ ద ఇన్సైట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ది ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. And thanks for your valuable time, Sudhir. And guys, thanks for watching this podcast. I would like to thank Sudhir once again for giving this wonderful opportunity in this valuable time in the weekend. ఇలాంటి కంటెంట్ తో మళ్ళీ విల్ కమ్ అప్ విత్ మల్టిపుల్ పాడ్కాస్ట్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్కేఐటీ ల్యాబ్స్ అండ్ ప్లీజ్ ఫాలో us on the social media. Sudhir, if you need to talk anything about the podcast and towards the closure, I will leave it to you. నో, నైస్ ఇంటరాక్షన్ రవీందర్. వెరీ రిఫ్రెషింగ్. చాలా క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఐ హోప్ కొన్ని వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇవ్వగలిగితే నేను ఐ హోప్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్. బట్ మీరు చెప్పినట్టు కాలేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని పీపుల్కి స్ట్రెస్ చేయండి. యూనో యూనో కోడింగ్ అన్ని చేసేస్తుంది, మేమే నేర్చుకోవద్దు అనేది ఇట్స్ అపోహ. జాబ్స్ పోతే అనేది అపోహలు. ఆస్ దెమ్ టు స్టిక్ టు ద రూట్స్, అనలిటికల్ కేపబిలిటీస్ని, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని పెంచుకోవాలి అండ్ దే కీప్ ఆన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. And thanks for hosting me. And it's a very interactive session. Looking forward for more such interactions with you, Ravinder. Great. Thanks, Sudhir. Thanks for your time. Have a good. Ravinder, Bye. bye.